వెబ్సైట్ డిజైనింగ్ ఎందుకు నేర్పిస్తున్నారు, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ వెబ్సైట్ డిజైనింగ్ అన్నట్టు, రైట్? సికేస్ మీరే ఆలోచించండి. లెట్స్ సే మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది అండ్ మీరు 2026 కాకుండా సమ్ 1990s లేదంటే 2000s లోనో ఉన్నారనుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ బిజినెస్ ని రన్ చేయడానికి మీరు ఒక ఫిజికల్ షాప్ అయితే పెట్టుకుంటారు కదండి. ఎస్, సో దట్ పీపుల్ విల్ ట్రస్ట్ యూ అండ్ దే విల్ పర్చేస్ ద ప్రోడక్ట్స్. సో పురాణ జమానాలో షాప్ ఎట్లనో ఈ కాలంలో వెబ్సైట్ అట్లా అన్నమాట. వెబ్సైట్ ఉంటేనే జనాలు మనల్ని నమ్ముతారండి. ఓకే, నిజంగా వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, నిజంగా వీళ్ళు ప్రోడక్ట్ ని అమ్ముతున్నారు అన్నట్టు. అదే మీ దగ్గర వెబ్సైటే లేదనుకోండి, మనం ఏదో ఫ్రాడ్ చేస్తున్నాం అని అనుకుంటారు జనాలు, రైట్? కాబట్టి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ లో ఒక్క సింగిల్ లైన్ కోడింగ్ కూడా లేకుండా, ఓకే, వన్ సింగిల్ లైన్ కోడింగ్ కూడా లేకుండా, అంటే కంప్లీట్లీ నాన్ కోడింగ్ వెబ్సైట్స్ అన్నమాట. అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది వర్డ్ ప్రెస్ అని. సో వర్డ్ ప్రెస్ ని వాడి మనం కంప్లీట్లీ నాన్ కోడింగ్ వెబ్సైట్స్ ని డిజైన్ చేయబోతున్నాం అన్నమాట, రైట్? మరి ఇవ్వాలనే నేను మొత్తం ప్రాక్టికల్ స్టార్ట్ చేసేసిన అనుకోండి, ఇట్లా డిజైన్ చేయాలి అట్లా డిజైన్ చేయాలని ఎవరికి ఏం అర్థం అవ్వదు. బికాస్ యూ ఆల్ ఆర్ బిగినర్స్, రైట్? సో ఇవాళ ఫస్ట్ క్లాస్ కాబట్టి మనం కంప్లీట్లీ ఫౌండేషన్ పైన టైం స్పెండ్ చేద్దాం, ఓకే? ఆ తర్వాత రేపటి క్లాస్ నుంచి మనం ప్రాక్టికల్స్ అనేవి స్టార్ట్ చేద్దామండి, రైట్? సో టుడే ఈస్ ఆల్ అబౌట్ ఫౌండేషన్ ఆఫ్ వెబ్సైట్ డిజైనింగ్. అసలు వెబ్సైట్ డిజైనింగ్ లో ఉండే టర్మ్స్ గురించి తెలుసుకుందాం. దెన్ టుమారో వి విల్ స్టార్ట్ ప్రాక్టికల్, రైట్? సో ఇక్కడి వరకు అయితే మీ అందరికి ఒక ఐడియా వచ్చింది కదా? All of you, did you all get a clarity? Yes, everyone. Yes, ma'am. Yes, ma'am. సరే, Yes, ఇప్పుడు నేను నా మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను, బాగా వినండి. బిఫోర్ ఐ స్టార్ట్, మీరే చెప్పండి, జనరల్ గా మీరు డే టు డే లైఫ్ లో డిఫరెంట్ వెబ్సైట్స్ ని వాడుతూ ఉంటారు కదా, ఏదో మన పర్సనల్ యూస్ కోసమైనా వి యూస్. సో ఏమేమి వెబ్సైట్స్ మీరు ఎక్కువగా వాడుతూ ఉంటారో జస్ట్ ఇక్కడ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, చూస్తాను. విచ్ వెబ్సైట్స్ డు యూ గైస్ యూజ్ ఎ లాట్ గైస్? ఎక్కువగా ఏం వాడతారు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు జస్ట్ మెన్షన్ ఓవర్ హియర్. సమ్ ఫ్యాషన్ రిలేటెడ్ వెబ్సైట్స్ అంటున్నారా దివ్య? ఓకే. ఇంకా ఏదైనా షాపింగ్ చేయడానికి ఏం వాడతారు ఎక్కువగా? అమెజాన్, ఫ్లిప్కార్ట్, సూపర్. సో ఆల్ దీస్ ఆర్ వెబ్సైట్స్ ఓన్లీ కదండి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా వెబ్సైట్సే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ www.amazon.com, www.mintra.com, అవునా? www.odmt.in, ఇవన్నీ కూడా వెబ్సైట్సే. మీరు ఏ వెబ్సైట్ అన్న అబ్జర్వ్ చేయండి, ప్రతి వెబ్సైట్ ఇట్లా 3 parts లో డివైడ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వెబ్సైట్ లో ఉండే 3 parts గురించి క్లారిటీ తెచ్చుకుందాం, ఓకే? ఫస్ట్ వచ్చేసి www అండి. ఇది మనం చిన్నప్పటి నుంచి ఫుల్ ఫామ్ నేర్చుకున్నాం, అందరికి తెలిసిందే అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? www ఫుల్ ఫామ్ ఏంటిదండి? వరల్డ్ వైడ్ వెబ్ అన్నమాట, అవునా? సో వరల్డ్ వైడ్ వెబ్ ఫుల్ ఫామ్ తెలుసుకుంటే అయిపోదు, దాని మీనింగ్ తెలుసుకోవాలి కదా మనం. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఏదైతే ఉందో ఇది ఒక కంపెనీ లాంటిది అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రపంచంలో ఎన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయో అన్ని వెబ్సైట్స్ ని ఈ www వాళ్ళు మేనేజ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, మీ దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, అలానే ODMT ఒక వెబ్సైట్ ఉంది. సో ఇవన్నిటిని కూడా ఈ www వాళ్ళు మేనేజ్ చేస్తారండి, సింపుల్ గా చెప్పాలంటే. నా ODMT వెబ్సైట్ ఇస్ దేర్. ODMT వెబ్సైట్ అనేది ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకే, లేదంటే ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకే ఓపెన్ అవుతుందా, లేదంటే త్రూ అవుట్ వరల్డ్ వైడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ అవుతుందా? ఏమనుకుంటున్నారు గైస్, చెప్పండి మీరే. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎనీవన్ ఏమనుకుంటున్నారు? మేడం అన్ని చోట్ల ఓపెన్ అవుతుంది, కానీ ODMT.in అంటే ఇండియా ఉంది కాబట్టి మన కంట్రీ వైజ్ గా IN అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవుతుంది కదా, కొన్ని US, UK లైక్ కంట్రీ వైజ్ వస్తాయి మేడం. యా, సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఎవ్రీవేర్ యువర్ వెబ్సైట్స్ విల్ బి ఓపెన్. మీరు US కి వెళ్ళిన ODMT.in అని టైప్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. UK కి వెళ్ళి టైప్ చేసినా ఓపెన్ అయిపోతుంది. సో ఇట్లా త్రూ అవుట్ వరల్డ్ వైడ్ మన వెబ్సైట్ ఓపెన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే
ఈ www వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఉండడం వల్లనే మన వెబ్సైట్ అట్లా త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ప్రతి వెబ్సైట్ కి మధ్యలో ఒక పేరు అనేది ఉంటుంది కదా. నా అమెజాన్ ఇస్ ఎ నేమ్, మింత్రా ఇస్ ఎ నేమ్, ఓడిఎంటి అనేది కూడా ఒక పేరు. సో మన వెబ్సైట్ యొక్క పేరు ఏదైతే ఉంటుందో దాన్నే డొమైన్ అని పిలుస్తారు అన్నమాట. సో కొంచెం ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ ఈస్ కాల్డ్ యాజ్ డొమైన్ అండి. ఇప్పుడు నా దగ్గర ఒక వెబ్సైట్ ఉందనుకోండి, www.shiva.in అని. ఇందులో డొమైన్ ఏంటిదో చెప్పగలుగుతారా నాకు ఎవరన్నా? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఇస్ డొమైన్? శివ మేడం, శివ Shiva is the domain అన్నమాట. అవునా? అదే నా దగ్గర www.rahulsbakery.com అని ఒక వెబ్సైట్ ఉంది. మేడం, ఇందులో డొమైన్ ఏంటిది? Rahul's Bakery is the domain కదా. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే మన వెబ్సైట్ పేరు ఏదైతే ఉంటుందో దాన్నే డొమైన్ అని పిలుస్తారండి. ఇంకా ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి వెబ్సైట్ కి, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ప్రతి వెబ్సైట్ కి ఎండింగ్ లో ఒక తోకలాగా .com అని, కొన్ని వెబ్సైట్స్ కి .in అని, ఇలా ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. అవునా? సో వీటిని ఏమని పిలుస్తారు అంటే వీటిని ఎక్స్టెన్షన్స్ అని పిలుస్తారండి. ఇప్పుడు ఓడిఎంటి వెబ్సైట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే .in అని ఉంది. అదే నేను మింత్రా వెబ్సైట్ ఓపెన్ చేస్తే .com అని ఉంది. సో అసలు ఈ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటిది? ఈ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము 2 ways లో చూస్ చేసుకోవచ్చు అన్నమాట. వీ కెన్ చూస్ ఎక్స్టెన్షన్స్ ఇన్ 2 ways. ఒకటి వచ్చేసి మన కంట్రీ బట్టి. ఓకే, మీరు ఇప్పుడు ఇండియాలో ఒక బిజినెస్ సెటప్ చేయాలనుకుంటున్నారు, యువర్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ ఇండియన్స్. అప్పుడు మీరు .us ఎక్స్టెన్షన్ తీసుకుంటారా, .in ఎక్స్టెన్షన్ తీసుకుంటారా? ఏది ప్రిఫర్ చేస్తారు? .in ఎక్స్టెన్షన్ మీరు ప్రిఫర్ చేసేది, రైట్? యూ విల్ గో విత్ .in ఎక్స్టెన్షన్. అదే మీరు యుఎస్ లో ఒక బిజినెస్ ని సెటప్ చేశారు, మీ టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి యుఎస్ వాళ్ళు, అప్పుడు కూడా .in ఎక్స్టెన్షన్ తీసుకుంటారా లేదంటే .us ఎక్స్టెన్షన్ తీసుకుంటారా? .us హ్యావ్ టు టేక్ US ఎక్స్టెన్షన్ అన్నమాట, రైట్? అదే యూకే అయితే .uk, ఆస్ట్రేలియా అయితే .au. అలా మనం ఒక కంట్రీ బట్టి అండ్ దానితో పాటు ఒక నీష్ బట్టి కూడా మనం ఎక్స్టెన్షన్స్ ని చూస్ చేయొచ్చు. ఇప్పుడు నీష్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నీష్ అంటే, నా ఆమె డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండి, రైట్? అంటే నా ఫీల్డ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కదా, కాబట్టి నా నీష్ డిజిటల్ మార్కెటింగ్ అవుతుంది. అలానే మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ లో ఉన్నారనుకోండి, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ మీ నీష్ అవుతుంది. మీరు ఇంటీరియర్ డిజైనర్ అవుతే ఇంటీరియర్ డిజైనింగ్ మీ నీష్ అవుతుంది. సో మనం ఎందులో అయితే వర్క్ చేస్తున్నామో దాన్ని మన నీష్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ వెబ్సైట్స్ చూసే ఉంటారు కదా, ప్రతి నెల గవర్నమెంట్ కొత్త కొత్త స్కీమ్స్ తోటి వస్తూనే ఉంటుంది. అండ్ ప్రతి స్కీమ్ కి వాళ్ళు మోస్ట్లీ ఒక వెబ్సైట్ ని లాంచ్ చేస్తారు. అండ్ ఆ వెబ్సైట్స్ కి ఎండింగ్ లో ఏముంటుంది? .abc, .xyz అని ఉంటుందా లేదంటే ఇంకేమైనా ఉంటుందా? ఏముంటుంది అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ కి ఎట్ ద ఎండ్ .gov అని ఉంటుంది కదా. అదే మీరు ఏదైనా ఆర్గనైజేషన్ వెబ్సైట్ చూసారనుకోండి, సమ్ NGO వెబ్సైట్, అట్లా ఏమని ఉంటుంది? .org అని ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్. cult.fit విన్నారా మీరు అందరు ఎప్పుడన్నా? హ్యావ్ యు గైస్ హర్డ్ అబౌట్ cult.fit? ఎవ్రీవన్? ఎస్, జిమ్ cult.fit అంటే. సో అదొక ఫిట్నెస్ కి సంబంధించిన నీష్ కాబట్టి వాళ్ళు సింప్లీ .fit అనే ఎక్స్టెన్షన్ ని చూస్ చేసుకున్నారు అన్నమాట. సో అట్లా మనము ఒక కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక నీష్ బట్టి మనం ఎక్స్టెన్షన్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా వాడే ఎక్స్టెన్షన్ ఏంటిదండి? వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ విచ్ ఇస్ మోస్ట్లీ యూస్డ్? ఆల్ ఆఫ్ యూ టెల్ మీ. ఏం ఎక్స్టెన్షన్స్ ఎక్కువగా వాడతారు? .com ఎక్స్టెన్షన్. అవునా? వెరీ గుడ్ సంతోష్. .com ఎక్స్టెన్షన్. ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? జనరల్ గా ప్రతి వాడే ఎక్స్టెన్షన్ ఏంటిది గైస్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ, ఏ ఎక్స్టెన్షన్స్? .com ఎక్స్టెన్షన్ కదా, అవునా? సో .com ఎక్స్టెన్షన్ ని కూడా మీరు వాడొచ్చు. యా,
అండ్ స్పెషల్లీ మన ఇండియన్స్ కి సెకండరీ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుందండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా డాట్ ఇన్ కి ఇవ్వండి, కానీ ఒకవేళ డాట్ ఇన్ ఎక్స్టెన్షన్ మీకు దొరకట్లేదు అంటే మీరు .co.in ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ఇండియన్స్ ఓన్లీ అండి. ఓకే, ఇప్పుడు నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇంకోటి ఆన్సర్ చేయండి. లెట్స్ సే ఇప్పుడు అనుష ఉన్నారు మన సెషన్ లో. అనుష ఏం చేశారంటే ఒక 1 year బ్యాకే anusha.in అనే వెబ్సైట్ ని కొనేసుకున్నారు, అంటే ఆ డొమైన్ ని కొనేసుకున్నారు. అండ్ ఇప్పటికీ కూడా ఆ డొమైన్ ని తను చాలా బాగా మేనేజ్ చేస్తున్నారండి. ఓకే, ఆ వెబ్సైట్ బాగా నడుస్తుంది. ఇప్పుడు 1 year తర్వాత నాకు సేమ్ డొమైన్ సేమ్ ఎక్స్టెన్షన్ కావాలి అంటే అసలు దొరుకుతుందా? నేను అట్లా కొనొచ్చా అంటారు? ఇస్ ఇట్ పాసిబుల్? వాట్ యు సే? No, ma'am. నో. No, madam. సో ఒకరు ఒక డొమైన్ ని ఆల్రెడీ కొనేసుకున్నారు, ఒక ఎక్స్టెన్షన్ తీసేసుకున్నారు అని అంటే మనం మళ్ళీ సేమ్ డొమైన్ విత్ సేమ్ ఎక్స్టెన్షన్ తీసుకోవడానికి రాదు. సో మీకు ఇక్కడ .in దొరకకపోతే .co.in ట్రై చేయండి, .co.in కూడా లేకపోతే .com ట్రై చేయండి. ఇక ఏది లేదు అని అంటే ఇక పేరు దగ్గర జర ఏదో ఆల్టరేషన్లు చేసుకోవాలి, అంతే కదా? అవునా కదా? ఎస్ ఆర్ నో గైస్? కరెక్టేనా అండి నేను చెప్పేది? ఎస్ ఎవ్రీబడి, దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు డూ అన్నమాట. సో అసలు www అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, అండ్ దాంతో పాటు ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి, ఈ 3 కాన్సెప్ట్స్ గురించి మీ అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఆల్ ఆఫ్ యూ, ఇస్ దిస్ పార్ట్ క్లియర్ ఎవ్రీబడి? ఎస్, Yes, ma'am. ఓకే, ఫైన్. ఇప్పుడు మన మెయిన్ పార్ట్ అయిపోయింది కాబట్టి నౌ లెట్ us learn something else. ఓకే, సో డొమైన్ ఎక్స్టెన్షన్ ఇస్ డన్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాము. ప్లీజ్ కాన్సన్ట్రేట్ గైస్, విచ్ ఇస్ హోస్టింగ్ అన్నమాట. మీరందరు కూడా వినే ఉంటారు ఎప్పుడైనా ఒకసారి హోస్టింగ్ అన్నట్టు. సో ఇంతకీ ఈ హోస్టింగ్ అంటే ఏంటిది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఈజీగా అర్థమైపోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, సో దట్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో కెన్ యూ ఆల్ సీ దిస్ ఇమేజ్? ఎవ్రీవన్ కనిపిస్తుంది కదా మీ అందరికి ఒక ఇమేజ్ ఇక్కడ, రైట్? సో బాగా అబ్జర్వ్ చేయండి ఇమేజ్ ని. నౌ లెట్స్ సే మన దగ్గర ఒక బేకరీ ఉంది అనుకుందాం గైస్, అండ్ మన బేకరీ పేరు వచ్చేసి రాహుల్స్ బేకరీ అండి. సో ఇప్పుడు నేను ఈ రాహుల్స్ బేకరీని ఒక మాల్ లో సెటప్ చేయాలనుకుంటున్నా. మీరందరూ చూసే ఉంటారు కదా, ఫోరం మాల్, పీవీఆర్, ఇట్లాంటి డిఫరెంట్ మాల్స్ కి వెళ్ళినప్పుడు ప్రతి ఫ్లోర్ లో కొన్ని స్టోర్స్ ఉంటాయి, రిలయన్స్, జూడియో, యా ఇలా మ్యాక్స్ అని, ఇలా డిఫరెంట్ స్టోర్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఎలా అయితే ఒక షాప్ ని మాల్ లోపల పెట్టుకున్నారో, నేను కూడా నా బేకరీ అంటే నా షాప్ ని ఒక మాల్ లోపల పెట్టాలనుకుంటున్నా. మరి మాల్ లోపల నేను ఒక బేకరీని పెట్టాలి అంటే నా దగ్గర ఉట్టిగా పేరు అంటే ఉట్టిగా నేమ్ ప్లేట్ ఉంటే సరిపోతుందా, లేదంటే ఆ మాల్ లోపల కొంచెం ఖాళీ స్పేస్ కూడా అవసరం ఉంటుందా? ఏమంటారు గైస్, చెప్పండి మీరే. ఏం కావాలి మనకి? పేరుతో పాటు స్పేస్ కావాలి కదండి. స్పేస్ కొంచెం ఖాళీ స్పేస్ ఇస్తేనే కదా నేను ఆ స్పేస్ కి జర మేకప్ చేసి అన్ని ఐటమ్స్ ని పెట్టి మంచిగా అమ్ముకుంటాను. లేదంటే గోడకి కొడతామా ఏంటి మనం ఆ నేమ్ ప్లేట్ ని? ఆబ్వియస్లీ నో, రైట్? సో ఎలా అయితే ఉట్టి నేమ్ ప్లేట్ తోటి మీరు బేకరీని సెటప్ చేయలేరో, అలానే ఉట్టిగా ఒక పేరు తోటి అంటే ఉట్టిగా ఒక డొమైన్ తోటి మీరు వెబ్సైట్ ని డిజైన్ చేయలేరండి. సో ఈ డొమైన్ తో పాటు ఇంకేం కావాలి మనకు అంటే హోస్టింగ్ అనేది అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ హోస్టింగ్ అంటే ఏంటిది? ఇందాక మీరే చెప్పారు, మనం ఒక షాప్ పెట్టుకోవాలంటే మనకు ఆ మాల్ లోపల కొంచెం స్పేస్ అవసరం ఉంటుంది, ఆ స్పేస్ లోపల మనం అన్ని ఐటమ్స్ పెట్టుకొని ఆ ఐటమ్స్ ని అమ్ముతాము అని. సో ఎలా అయితే ఒక బేకరీ పెట్టుకోవడానికి మాల్ లోపల స్పేస్ అవసరం ఉంటుందో, సేమ్ అలానే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలన్నా, ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేసుకోవాలన్నా మనకు కొంచెం స్పేస్ అనేది అవసరం ఉంటుంది అన్నమాట. కానీ ఆ స్పేస్ ఎక్కడ అవసరం ఉంటుంది గైస్? మాల్ లోపలనా, లేదంటే
సర్వర్ లోపలన వేర్ డు వి నీడ్ టు గెట్ Server. సర్వర్ మేడం. సర్వర్ లోపల. ఓకే, ఇప్పుడు ఎనీథింగ్ ఆన్ ద ఇంటర్నెట్ మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, ఈ ఇంటర్నెట్ లో మనం యూజ్ చేసే ప్రతిదీ కూడా సర్వర్ లోపలనే స్టోర్ అవుతుంది కదండి. ఇప్పుడు నేను ఈ క్లాస్ రికార్డ్ చేస్తున్నా, నా ల్యాప్టాప్ లోనో మీ ల్యాప్టాప్ లోనో స్టోర్ అవుతుందా, లేదంటే ఒక ఇంటర్నల్ సర్వర్ లో స్టోర్ అవుతుందా? వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ గెట్ స్టోర్డ్? Internet. కదా. ఇప్పుడు మీరు రిలయన్స్ కి వెళ్ళి షాపింగ్ చేశారు అనుకోండి, ఫస్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు వాళ్ళు మీ ఫోన్ నంబర్, మీ పేరు అన్ని అడిగేస్తారు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీరు అవన్నీ డీటెయిల్స్ ఇవ్వకుండా జస్ట్ ఫోన్ నంబర్ తోటి వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది, రైట్? మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి మీకు కొన్ని కూపన్స్ అవన్నీ కూడా ఇస్తారు. అంటే ఆ క్యాషియర్స్ వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారా, మీ పేరు, మీ ఫేస్ అవన్నీ? లేదంటే ఆ సర్వర్ లోపల మీ డేటా స్టోర్ అయి ఉందా? వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండి, మన డేటా అనేది స్టోర్ అయి ఉంది కదా. ఎనీథింగ్ ఆన్ ద ఇంటర్నెట్ గెట్ స్టోర్డ్ ఇన్సైడ్ ద సర్వర్ అన్నమాట. కాబట్టి ఎలా అయితే ఒక షాప్ క్రియేట్ చేసుకోవడానికి, ఒక షాప్ బిల్డ్ చేయడానికి మనకు మాల్ లోపల స్పేస్ అవసరం ఉంటుందో, సేమ్ అదే విధంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా మనకు స్పేస్ అవసరం ఉంటుంది, కాకపోతే సర్వర్ లోపల అన్నమాట. ఈ సర్వర్ లోపల ఉన్న ఖాళీ స్పేస్ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే మన వెబ్సైట్ ఫైల్స్, మన వెబ్సైట్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చో, ఆ ఖాళీ స్పేస్ ని ఏమని పిలుస్తారంట? వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్ గైస్? ఇట్ ఈస్ హోస్టింగ్ అన్నమాట. సో స్పేస్ ఇన్సైడ్ ద సర్వర్, సర్వర్ లోపల ఉన్న స్పేస్ నే హోస్టింగ్ అని పిలుస్తారన్నమాట. ఇప్పుడు ఆ హోస్టింగ్ లో మన వెబ్సైట్ ఫైల్స్, మన వెబ్సైట్ డేటా, ఇమేజెస్ ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నేను మింత్రా వెబ్సైట్ ఓపెన్ చేసిన కదా, వెబ్సైట్ ఓపెన్ చేయగానే మంచిగా కంటెంట్ మొత్తం కనిపిస్తుంది, ఏమైనా చేసుకోవచ్చు మనం. అంటే మింత్రా వెబ్సైట్ సర్వర్ లోపల ఉన్నట్ట దీని డేటా, లేదంటే సర్వర్ బయట ఉన్నట్ట? ఎక్కడ ఉన్నట్ట అండి? ఇదంతా కూడా సర్వర్ లోపలనే ఉంది. లోపల ఉంటేనే కదా వెబ్సైట్ కనిపించేది, లేదంటే అసలు మీరు వెబ్సైట్ కూడా డిజైన్ చేయలేరు. సో ఇప్పుడు ఓడిఎంటి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ODMT లో ఉన్న డేటా కనిపిస్తుంది. అంటే ODMT ఫైల్స్ మొత్తం కూడా ఎక్కడ ప్రెసెంట్ అయి ఉన్నాయండి? ఇవన్నీ కూడా సర్వర్ లోపల ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమంటారు, ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే ఉట్టిగా డొమైన్ అంటే ఉట్టిగా పేరుంటే సరిపోతుందా, లేదంటే ఆ డొమైన్ తో పాటు మనకి హోస్టింగ్ కూడా కావాలా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ గైస్? మీ ఒపీనియన్ ఏంటిది చెప్పండి. రెండు కావాలి. ఇప్పుడు ఉట్టిగా ఒక షాప్ పెట్టుకోవడానికి నేమ్ ప్లేట్ తోటి ఏం చేయలేరు కదా, ₹1 లాభం కూడా ఉండదు. స్పేస్ ఉంటేనే షాప్ కి అందం. సో ఇక్కడ కూడా అంతే, ఉట్టిగా పేరుతోటి, ఉట్టిగా డొమైన్ తోటి యు కాంట్ డూ ఎనీథింగ్. డొమైన్ తో పాటు మీకు స్పేస్ కూడా అవసరం ఉంటుంది, అంటే సర్వర్ లోపల ఉన్న స్పేస్, దట్ ఈస్ నథింగ్ బట్ హోస్టింగ్. రెండు ఉంటేనే మీరు ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేసుకోవచ్చు, లేదంటే లేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ అందరికి ఈజీ అవ్వడానికి ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో ఈ మాల్ ఏదైతే ఉందో ఇది సర్వర్ లాగా అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ మన ఖాళీ స్పేస్, రెంట్ కోసం ఖాళీ స్పేస్ తీసుకుంటాం కదండి మన షాప్ కి, అది హోస్టింగ్ అన్నమాట. అండ్ మన నేమ్ ప్లేట్ వచ్చేసి డొమైన్ లాగా. సో రెండు ఉండాలి మన షాప్ కి, డొమైన్ ప్లస్ హోస్టింగ్, అప్పుడే మనం వెబ్సైట్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో హోస్టింగ్ కాన్సెప్ట్ అర్థమైందా మీ అందరికి? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ కదా గైస్, ఎవ్రీబడి? ఎస్, డొమైన్ అండ్ అలానే ఎక్స్టెన్షన్స్ అండ్ దాంతో పాటు హోస్టింగ్ అన్నమాట, రైట్? ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం, విచ్ ఇస్ HTTPS వర్సెస్ HTTP అన్నమాట. ఓకే, సో అసలు HTTPS అంటే ఏంటి, HTTP అంటే ఏంటిది ఇప్పుడు తెలుసుకుందాం. సో గైస్, మీరు ఏ వెబ్సైట్ కైనా అబ్జర్వ్ చేయండి, ప్రతి వెబ్సైట్ కి, ఇక్కడ పైన నా కర్సర్ అబ్జర్వ్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ప్రతి వెబ్సైట్ కి ఇలా www కి ముందు HTTPS అని ఉంటుంది అన్నమాట. HTTP ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్.
కానీ నిజంగా చెప్పాలంటే ఫుల్ ఫామ్ దేనికి పనికిరాదు, దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ అని ఉంది, ఈ పక్కన ఎస్ అని ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎక్కడెక్కడైతే HTTPS అని ఉంటుందో అది ఒక సెక్యూర్డ్ వెబ్సైట్ అని అర్థం. అంటే ఈ వెబ్సైట్ కి ప్రొటెక్షన్ ఉంది అని అర్థం. ఎస్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ. ఓకే, అదే కొన్ని వెబ్సైట్స్ కి ఎస్ అని ఉండకపోవచ్చు. ఎస్ అనేది లేకపోతే అది కంప్లీట్ గా నాన్ సెక్యూర్డ్ వెబ్సైట్ కిందకి వస్తుంది, రైట్? ఇప్పుడు మీ దగ్గర ఒక షాప్ ఉందండి, మీరు మీ షాప్ సపోజ్ యు ఆర్ గోయింగ్ అవుట్, మీ షాప్ అట్లనే ఓపెన్ చేసి వెళ్ళిపోతారా లేదంటే దానికి క్లోజ్ చేసి వెళ్తారా? వాట్ విల్ యూ డూ? జనరల్ గా అడుగుతున్నా, చెప్పండి, ఏం చేస్తారండి? పక్కాగా లాక్ ఇట్ కదా. యా, ఎంత వరల్డ్స్ బెస్ట్ నైబర్స్ ఉన్నా సరే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం సేఫ్టీ మనం చూసుకుంటాం. కాబట్టి మన కంటెంట్, మన డేటా, మన ఐటమ్స్ అనేవి మొత్తం మంచిగా సేఫ్గా ఉంటాయి. అదే మీరు అసలు లాకే చేయలేదు అనుకోండి, ఎవరన్నా రావచ్చు ఎవరన్నా పోవచ్చు అని అంటే ఏమన్నా అవుతుంది, అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని స్టోల్ అయిపోతే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇక్కడ కూడా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వెబ్సైట్ అంటే ఓన్లీ బయట కనిపించేది ఇదే వెబ్సైట్ అనుకుంటారు. నో, దిస్ ఇస్ జస్ట్ ద అవుటర్ లేయర్. దీని రియల్ ఖజానా మొత్తం వెనకాల ఉంటుంది, మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. కాబట్టి ఒక వెబ్సైట్ ని తీసుకునేటప్పుడు ఏ వర్షన్ తీసుకుంటే బాగుంటుంది? HTTP వర్షన్ బెటర్ అంటారా, HTTPS వర్షన్ బెటరా? విచ్ వన్ ఇస్ గుడ్ గైస్? ఆబ్వియస్లీ HTTPS అన్నమాట. సో HTTPS అంటే సింపుల్ గా ఇట్ ఈస్ సెక్యూర్డ్ వెబ్సైట్ అని అర్థం. HTTP అంటే నాన్ సెక్యూర్డ్ అని అర్థం. దట్స్ ఇట్ కేస్. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇది జనరల్ మీరు హోస్టింగ్ కొనే దగ్గర ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మేము HTTPS ప్రొవైడ్ చేస్తాము, మేము HTTP ప్రొవైడ్ చేస్తాము అని ఈ భాషలో ఎవ్వరు మాట్లాడరండి. నోబడీ స్పీక్స్ లైక్ దిస్. అక్కడ ఓన్లీ ఏమని మెన్షన్ అయి ఉంటుంది అంటే SSL సర్టిఫికేట్ ఇంక్లూడెడ్, SSL సర్టిఫికేట్ నాట్ ఇంక్లూడెడ్ అని ఇది మాత్రమే రాసి ఉంటుంది. సో SSL సర్టిఫికేట్ ఫుల్ ఫామ్ వచ్చేసి సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అన్నమాట. సో సెక్యూర్డ్ సాకెట్ లేయర్ ని మేము ప్రొవైడ్ చేస్తాము అని మీకు ఎవరైనా చెప్పినారు అనుకోండి, దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారు? ఏదో ఒకటి అర్థం అవుతుంది కదా మనకి. బేసిక్ గా ఏం అర్థం అవుతుందండి మీకు? వాళ్ళు HTTPS వర్షన్ ఇస్తున్నారు అని అర్థమవుతుందా, HTTP వర్షన్ ఇస్తున్నారు అని అర్థమవుతుందా? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? చెప్పండి. HTTPS. వెరీ గుడ్. సో ఇది వచ్చి మనకి ఎవ్వరు చెప్పరు సెక్యూర్డ్ సాకెట్ లేయర్ ఇంక్లూడెడ్ అంటే సెక్యూర్డ్ వెబ్సైట్ ని ఇస్తున్నారు అని. నోబడీ విల్ టెల్ us. దట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ. మీరే అర్థం చేసుకోవాలి, అచ్చా ఇది HTTPS వర్షన్ అని. ఓకే, సో HTTPS కి HTTP కి ఈ రెండిటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అర్థమైందా గైస్ అందరికి? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ ఎవ్రీవన్? yes. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక 30 minutes నుంచి మనం డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, వీటి మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేసినాం కదా. మరి ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు అసలు ఒక డొమైన్ ఎట్లా కొనుక్కోవాలి, ఒక హోస్టింగ్ ఎట్లా కొనుక్కోవాలి, ఈ రెండు కూడా నేర్చుకోవాలి కదండి మనము, అవునా? ఇప్పుడు మీరు షాప్ పెట్టాలంటే నేమ్ ప్లేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేమ్ ప్లేట్ క్రియేట్ చేయించుకుంటారు, మాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పేస్ తీసుకుంటారు. మరి సేమ్ అట్లనే ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేసుకోవాలన్నా మనం డొమైన్ అండ్ హోస్టింగ్ ఈ రెండింటిని కొనుక్కోవాలా వద్దా? ఏమంటారు గైస్ చెప్పండి? ఎస్, we need to purchase కదా. డొమైన్ ని కొనుక్కోవాలి, హోస్టింగ్ ని కూడా కొనుక్కోవాలి. సో అసలు ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ ని ఎలా కొనాలి అనేది ఇప్పుడు నేను మీ అందరికి చూపిస్తాను. సో ఆర్ యు ఆల్ రెడీ ఫర్ దాట్? ఎవ్రీవన్ రెడీ అండి మీరు అందరూ? ఎస్, ఎవ్రీబడి. ఐ హోప్ యూ గైస్ ఆర్ రెడీ. సో జనరల్ గా సరే మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు కొంచెం మీకు ఈజీగా అర్థం అవ్వడానికి, మీరు ఏదన్నా నార్మల్ డే టు డే లైఫ్ లో ఏమైనా కొనాలి అని అంటే ఆన్లైన్ లో ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తారు గైస్ మీరు? ఏమైనా క్లోతింగ్ ఐటమ్స్ కానివ్వండి, అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్. ఓకే, అవునా, మింత్రా, యా, మీషో, నైస్ నైస్, అజియో, కరెక్ట్.
సో ఎవరికి ఏ ప్లాట్ఫామ్ నచ్చితే అక్కడ వెళ్ళి షాపింగ్ చేస్తాం. సింపుల్ కదా, దర్ ఇస్ నథింగ్ టు డిస్కస్. వెరీ వెరీ సింపుల్. కొంతమందికి అమెజాన్ నచ్చుతుంది, కొంతమందికి మింత్రా నచ్చుతుంది, కొంతమందికి ఫ్లిప్కార్ట్ నచ్చుతుంది. సో వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ యూ విల్ గో దేర్ అండ్ మీరు అక్కడ నుంచి ఐటమ్స్ ని పర్చేస్ చేసుకుంటారు. అంతే కదా గైస్. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అండి. మనం ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ కొనాలంటే కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటిని డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అని పిలుస్తారు. అలా అని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కొనలేము. ఇక్కడ సపరేట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఎప్పుడైనా విన్నారా బ్లూ హోస్ట్ అని, గోడాడీ అని? హ్యావ్ యూ గైస్ హర్డ్ అబౌట్ దిస్ ప్లాట్ఫామ్స్? ఎవ్రీబడి ఎస్, మీరు వినే ఉంటారు కదా. గోడాడీకి అయితే ధోని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా గైస్, గోడాడీకేనా? యా, లైక్ మీ దగ్గర ఉట్టిగా షాప్ ఉంటే ఏం లాభం, దానికి ఒక పేరు ఉండాలి అని ఒక యాడ్ వస్తుంది టీవీలో, ఇఫ్ యూ హావ్ అబ్జర్వ్డ్. సో బ్లూ హోస్ట్, గోడాడీ, హోస్టింగర్, హోస్ట్గేటర్, నేమ్చీప్, బిగ్ రాక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది అమెజాన్, కొంతమంది ఫ్లిప్కార్ట్ ఎలా అయితే అన్నారో ఇక్కడ కూడా అంతే అన్నమాట. మీరు ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ కొనుక్కోవాలి అంటే దర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఎవరు మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో చూసుకొని బేస్డ్ ఆన్ ద ప్రైజెస్ అండ్ ఫీచర్స్ మనం కొనుక్కోవాలి. ఇప్పుడు జనరల్లీ బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓడిఎంటీకి మేము తీసుకున్న వెబ్సైట్స్ బట్టి కొంచెం బ్లూ హోస్ట్, గోడాడీ మంచి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఎనీథింగ్ యూ గైస్ కెన్ టేక్. వాళ్ళు మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలు. సో ఇప్పుడు ఏదన్నా ఒక డొమైన్ నేమ్ ప్రొవైడర్ లోకి వెళ్ళి మనం నేర్చుకుందాం అసలు ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ ని ఎట్లా కొనుక్కోవాలి అనేది. సో నౌ లెట్ మీ గోయింగ్ టు బ్లూ హోస్ట్ గైస్. ఏ ప్లాట్ఫామ్ లోనా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆబ్వియస్లీ లుక్ మారుతుంది, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు బి సేమ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను బ్లూ హోస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన. బ్లూ హోస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, సర్చ్ ఫర్ యువర్ పర్ఫెక్ట్ డొమైన్ నేమ్. అంటే మీరు ఏ పేరుతో అయితే ఒక వెబ్సైట్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ యువర్ బిజినెస్ నేమ్ ఆర్ యువర్ నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ పేరు ఇక్కడ సర్చ్ చేయండి అని చెప్తున్నారు కదా. సో వాట్ ఎవర్ ద నేమ్ యూ వుడ్ లైక్ టు గో హెడ్ విత్, మీరు సర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమని సర్చ్ చేస్తున్నాను అంటే, అబ్బా అందరి పేర్లు కామన్ ఉన్నాయి గైస్ ఇవాళ మన క్లాస్ లో చూద్దామంటే. హేమా కేశ, వాట్ ఇస్ దిస్? అది కరెక్ట్ పేరేనా? ఓకే, కొంచెం యూనిక్ నేమ్ చెప్పండి. మన పేర్లు అన్నీ చాలా కామన్ ఉంటాయి, దొరకవు అసలు. చేసాం, నేను ఏ పేరుతోటి సర్చ్ చేయను చెప్పండి. లెట్ మీ గో విత్ డిజిటల్ శిల్ప అంట. శిల్ప ట్రై చేద్దాం. ఓకే, సో డిజిటల్ శిల్ప ఏదో ఒక పేరు గైస్. ఓకే, కొంచెం కామన్ నేమ్ చూడట్లేదు. కామన్ నేమ్ సర్చ్ చేసినా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు శివ.in, రాజు.com మీరు సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అవి దొరుకుతాయా చెప్పండి? రాజు.com, రాజు.in, డూ యూ థింక్ దే విల్ బి అవైలబుల్? ఏమనుకుంటున్నారు గైస్, అవైలబుల్ ఉంటాయా? అంత కామన్ నేమ్ ఈ వాడికి ఎవరో తీసేసుకుంటారు. సో డిజిటల్ శిల్ప.com అనే ఎక్స్టెన్షన్ తోటి సర్చ్ చేస్తున్నా. అరే చూద్దాం ఉందా లేదా, ఐ డోంట్ నో. సో ఇప్పుడు బ్లూ హోస్ట్ వాళ్ళు సర్చ్ చేస్తున్నారు ఏంటంటే గైస్, డిజిటల్ శిల్ప.com అవైలబుల్ ఉందా లేదా? వాట్ యు సే ఎవ్రీబడి? ఏమంటున్నారు ఇక్కడ? ఇట్ ఈస్ నో, నాట్ అవైలబుల్, ఇట్ ఈస్ టేకెన్ అంట. అంటే వేరే వాళ్ళు ఎవరో తీసేసుకున్నారు కాబట్టి ఏం సర్చ్ చేయాలి? మంగీలాల్ తోటి. మంగీలాలా? ఎస్ 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 ఉంటది. డిజిటల్ మంగీలాల్.com అని సర్చ్ చేస్తున్నా. యా, దిస్ ఇస్ అ యూనిక్ నేమ్ కదా. ఇది అవైలబుల్ ఉందా గైస్ చెప్పండి, ఆల్ ఆఫ్ యూ? ఇస్ ఇట్ అవైలబుల్? ఎవ్రీవన్ డిజిటల్ మంగీలాల్.com అవైలబుల్ ఉంది కదా? ఎస్. మరి ఇది ఎంతకు వస్తుందంటే, హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ గైస్? ఇట్ కాస్ట్ అరౌండ్ 1233 రూపీస్ కి వస్తుంది. అంటే 1233 రూపీస్ కి ఇక లైఫ్ లాంగ్ 100 years వరకు వాడుకోవచ్చు. 1 year మాత్రమే, అవునా? ఇప్పుడు మీరు ఒక షాప్ తీసుకుంటున్నారంటే నెల నెల రెంట్ పే చేస్తారు కదా, మొత్తం మీద అయిపోదు. ఇక్కడ కూడా డొమైన్ అంతే, మొత్తం మనది అయిపోదు అనమాట ఎప్పటికీ. మీరు ఎలా అయితే మనం మన వైఫైని రెన్యూ చేసుకుంటా ఉంటామో దీన్ని కూడా రెన్యూ చేసుకుంటా ఉండాలన్నమాట. ఓకే, సో 1 year వరకు మనకి ఇంత కాస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ డొమైన్ కావాలి కాబట్టి నేను సింప్లీ ఇక్కడ కంటిన్యూ బటన్ కనిపిస్తుంది కదండి, కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసేసేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే అది మన కార్ట్ లోపల యాడ్ అయిపోతుంది అన్నమాట.
ఇంకేంటి ఇక దీనికి డబ్బులు పే చేసేసి ఇక ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసేసుకుందాం అంటారా? లేదంటే దీంతో పాటు ఇంకేమైనా కొనుక్కోవాలా మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయడానికి? హోస్టింగ్ కావాలి. రైట్ ఆన్సర్, అబ్సల్యూట్లీ రైట్ అండి. ఉట్టిగా పేరుతోటి మీరు ఏమీ చేయలేరు. ఈ డొమైన్ తో పాటు మీకు హోస్టింగ్ కూడా కావాలి. ఓకే, సో హోస్టింగ్ ఎలా కొనాలో ఇప్పుడు చూద్దాం. ఇది కార్ట్ లోనే ఉంటుంది, ఏం టెన్షన్ పడవద్దు, ఎక్కడికి పోదు. లెట్ ఇట్ బి ఇన్ కార్ట్. సో నేను మళ్ళీ బ్లూ హోస్ట్ ఐకాన్ పైన క్లిక్ చేసి వెనక్కి వచ్చేసాను. సో ఇక్కడ మీకు పైననే హోస్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, రైట్? నా హోస్టింగ్ లో కూడా రకరకాల హోస్టింగ్స్ ఉంటాయి గైస్, బట్ అందులో కొన్ని టాప్ 3 హోస్టింగ్స్ ఉంటాయి అన్నమాట. అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి షేర్డ్ హోస్టింగ్ అండి. షేర్డ్ హోస్టింగ్ అంటే ఇక్కడ మీకు ఒక బ్లాక్ కలర్ బాక్స్ కనిపిస్తుందా? కెన్ యూ ఆల్ సీ దిస్ బాక్స్? ఎవ్రీవన్ యు కెన్ సీ. అది మన సర్వర్ అనుకోండి. ఓకే, ఆ సర్వర్ లోపల మీ వెబ్సైట్ ఉంది, నా వెబ్సైట్ ఉంది, ఇంకా వేరే వాళ్ళ వెబ్సైట్ ఉంది, ODMT వెబ్సైట్ ఉంది. ఇలా మన అందరి వెబ్సైట్ అనేది ఒకటే సర్వర్ లో ఉందనుకోండి, అప్పుడు మనం మన సర్వర్ ని షేర్ చేసుకుంటున్నట్ట కాదా? ఆర్ వి షేరింగ్ అవర్ సర్వర్ ఆర్ నాట్? ఎవ్రీవన్ ఒకరితో షేర్ చేసుకుంటున్నాం కదా, కాబట్టి అది షేర్డ్ హోస్టింగ్ కిందికి వస్తుంది అనమాట. దట్ కమ్స్ అండర్ షేర్డ్ హోస్టింగ్ అండి. ఓకే, ఇంకోటి వచ్చేసి VPS హోస్టింగ్ అంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్ హోస్టింగ్ అన్నమాట. ఈ వర్చువల్ ప్రైవేట్ సర్వర్ హోస్టింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ అన్ అపార్ట్మెంట్ గైస్. ఓకే, ఇక్కడ ఎవరైనా ఉంటారా అపార్ట్మెంట్ లో? ఎనీబడి స్టేస్ ఇన్ అపార్ట్మెంట్ ఓవర్ హియర్? ఎనీవన్? ఓకే, ఎవరో ఒకరు ఉంటారు కదా. ఒకవేళ లేకున్నా మీకు అపార్ట్మెంట్ కాన్సెప్ట్ అయితే తెలుసు కదా గైస్. లెట్స్ సే ఒక అపార్ట్మెంట్ లో 10 ఫ్లాట్స్ ఉన్నాయి, అంటే 10 ఫ్యామిలీస్ ఉంటున్నాయి అనుకుందాం. 10 ఫ్యామిలీస్ కి 10 సపరేట్ ఫ్లాట్స్ అనేవి ఉంటాయండి, అంటే ఇండివిజువల్ స్పేసెస్ అనేవి ఉంటాయి. కానీ ఎంత ప్రైవేట్ స్పేస్ ఉన్నా, మీకు ఎంత సపరేట్ గా స్పేస్ ఉన్నా, ఎగ్జాక్ట్ మీరు కొన్ని ఎమ్యూనిటీస్ మాత్రం వేరే వాళ్ళతోటి షేర్ చేసుకోవాలన్నా వద్దా? డూ యూ నీడ్ టు షేర్ విత్ అదర్ పీపుల్ ఆర్ నాట్? ఎవ్రీవన్ ఎస్. లైక్ లిఫ్ట్ కానివ్వండి, పార్క్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, ఎంత మై హోమ్ పూజ రేంజ్ ఉన్నా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క లిఫ్ట్, ఒక్కొక్కరికి ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఏమి ఉండదు. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. సో VPS హోస్టింగ్ కూడా సేమ్ అపార్ట్మెంట్ లాగానే అండి. ఇక్కడ మీకు బ్లూ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఈ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవే మన ఫ్లాట్స్ అనుకోండి. ఓకే, అంటే మన వెబ్సైట్ కి ఒక సపరేట్ గా స్పేస్ అనేది ఉంటుంది, ఒక డెడికేటెడ్ స్పేస్ ఉంటుంది అన్నమాట ఆ సర్వర్ లోపల. కానీ ఎంత సపరేట్ స్పేస్ ఉన్నా సరే మనం ఎట్ లాస్ట్ ఉన్నది అదే సర్వర్ లోనా కాదా? ఆర్ అవర్ వెబ్సైట్స్ ఇన్ ద సేమ్ సర్వర్ ఆర్ నాట్ అండి? ఎన్ని ఎన్ని ఫ్లాట్స్ ఉన్నా సరే మీకు ఉన్నది అదే బిల్డింగ్ లో కదా మీరు, అవునా? ఎస్, సపరేట్ బిల్డింగ్స్ అయితే కాదు. సో దీన్ని ఏమంటారు అంటే VPS హోస్టింగ్ అంటారు. మీకంటూ ఆ సర్వర్ లోపల ఒక సపరేట్ స్పేస్ ఉంటుంది, కానీ కొన్ని రీసోర్సెస్ మాత్రం మీరు బ్యాక్ ఎండ్ లో వేరే వాళ్ళతోటి షేర్ చేసుకోవాల్సిందే. అందుకోసమే దాన్ని VPS హోస్టింగ్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే, ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి డెడికేటెడ్ హోస్టింగ్. సో షేర్డ్ హోస్టింగ్ అనేది ఒక హాస్టల్ లాగా గైస్. ఓకే, అందరు ఉంటారు. షేర్డ్ హోస్టింగ్ ఇట్స్ లైక్ హాస్టల్. VPS హోస్టింగ్ అపార్ట్మెంట్. మరి డెడికేటెడ్ హోస్టింగ్ గెస్ట్ చేయండి, ఇది ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట. ఇక ఒక విల్లా అనుకోండి, ఆ బిల్డింగ్ లో మీ తప్ప ఎవరు ఉండరు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆ సర్వర్ లోపల మన వెబ్సైట్ తప్ప ఇంకెవ్వరు ఉండదు. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి ఉన్నాయా గైస్? ఎస్ ఆర్ నో? ఇవి హ్యూజ్ డేటా ఉంటాయి వీళ్ళ దగ్గర. సమ్ క్రోర్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అమ్ముతారు. అట్లాంటి వెబ్సైట్స్ ఉన్న వాళ్ళు నేను ఇక్కడ ఉంటాను, మీరు ఇక్కడ ఉండండి అని ఇట్లాంటి హోస్టింగ్స్ తీసుకుంటారా? లేదంటే వాళ్ళకంటూ ఒక సపరేట్ సర్వర్ ని తీసుకుంటారా? వాట్ విల్ దే డూ అంటే సపరేట్ సర్వర్ తీసుకుంటారు. అది ప్రతి ఒక్కరికి అవసరం లేదు. అంత హ్యూజ్ డేటా ఉన్నప్పుడు యూ కెన్ గో హెడ్ విత్ దాట్. సో షేర్డ్ హోస్టింగ్, VPS హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్. సో దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సింప్లీ హోస్టింగ్ లోకి వచ్చి
వెబ్ హోస్టింగ్ పైన క్లిక్ చేయండి. ఓకే, చూడండి డెడికేటెడ్, మేనేజ్డ్, విపిఎస్, ఏజెన్సీ హోస్టింగ్ ఇట్లాంటి ఉన్నాయి. మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ డిజైన్ చేస్తున్నాం కదా అని వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అవసరం లేదు అంటే తీసుకోవచ్చు, బట్ అందులో అన్ని ఫీచర్స్ ఉండవు అనమాట. ఓన్లీ వర్డ్ ప్రెస్ కి సూట్ అయ్యేటట్టే ఉంటాయి. సో కొంచెం మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలి అంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో విత్ వెబ్ హోస్టింగ్. సో మీరు ఇక్కడ వెబ్ హోస్టింగ్ పైన క్లిక్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే మీకు డిఫరెంట్ ప్లాన్స్ కనిపిస్తున్నాయి. స్టాండర్డ్ ప్లాన్స్ అని, హై పర్ఫార్మెన్స్ ప్లాన్స్ అని అండ్ ఇక్కడ చూడండి స్టార్టర్ ప్లాన్ ఎంతకు వస్తుందంట అండి ఇది. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ గైస్? ఇట్ కాస్ట్ అరౌండ్ 199 రూపీస్ కదా. అంటే ఎప్పుడు 199 రూపీస్? మీరు మినిమం ఎన్ని ఇయర్స్ కి కొనుక్కోవాలంట? 36 months అంటే 3 years కి కొనుక్కోవాలి. ఓకే, మీరు గనక 3 years కి కొనుక్కుంటే అప్పుడు మీకు అది 199 రూపీస్ పర్ మంత్ వస్తుంది. అండ్ ఎన్ని వెబ్సైట్స్ ని హోస్ట్ చేసుకోవచ్చు అంటే మనము ఈ హోస్టింగ్ లో హౌ మెనీ వెబ్సైట్స్ కెన్ వి హోస్ట్? 10 వెబ్సైట్స్ అంటున్నారు. ఇక వాళ్ళు చెప్పింది మీరు విన్నారు అనుకోండి మీకే లాస్ అవుతుంది. ఓకే, వాళ్ళు అట్లనే చెప్తారు. మీరు ఇప్పుడు ఒక్క షాప్ కి సరిపడా స్పేస్ తీసుకొని అందులో 10 షాపులను ఇరికించారు అనుకోండి, మంచిగా అవుతుందా గైస్ బిజినెస్? అసలు ఎవరైనా వస్తారా అంత ఇరుకు ప్లేస్ లో? విల్ ఎనీబడి ఎంటర్ ఇన్ టు సచ్ ప్లేసెస్? వాట్ యు సే? నో కదా. ఇక్కడ కూడా అంతే అన్నమాట. వాళ్ళు చెప్పింది మనం వింటే అట్లనే అవుతుంది. వెబ్సైట్స్ అన్ని స్లో అయిపోతాయి. ఏదో 1 or 2 అంటే ఫైన్, కానీ ఏదో 10 వెబ్సైట్స్ అంటే ఇట్స్ టూ మచ్. దెన్ ఎంత జీబీ స్టోరేజ్ ఇస్తున్నారంట? 10 GB స్టోరేజ్. ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్స్ లో స్టోరేజ్ సిస్టమ్ ఉంటుంది కదా, 256 GB, 512 GB అన్నట్టు. సో ఇక్కడ కూడా సమ్ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఒక 10 GB స్టోరేజ్. అండ్ ఈ స్టోరేజ్ అనేది ఎంత మంది వచ్చినా సరిపోతుందంట అండి. ఒక 40,000 మంది మన వెబ్సైట్ కి వచ్చినా సరే ఈ స్టోరేజ్ సరిపోతుంది అని అంటున్నారు. 40,000 అంటే టూ మచ్ ఓన్లీ, దట్స్ నైస్. ఇక ఈ మధ్య ట్రెండ్ అయ్యేది ఏఐ కాబట్టి ఏఐ టూల్స్ వస్తున్నాయి. దెన్ క్రేజీ థింగ్ వచ్చేసి ఫ్రీ సింగిల్ టైమ్ లో 40,000 పీపుల్ ఓపెన్ చేస్తే వర్క్ అయిద్దని చెప్తున్నారు. సింగిల్ టైం అంటే ఆ నెల మొత్తంలో. ఓకే, ఆ నెల మొత్తంలో పర్ మంత్ అన్నమాట. 40,000 పీపుల్ ఇన్ ఎ మంత్ అని అర్థం. ఓకే, ఎస్. అండ్ ఇక్కడ చూడండి గైస్ క్రేజీ థింగ్ వచ్చేసి ఫ్రీ డొమైన్ ఫర్ ఫస్ట్ ఇయర్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను హోస్టింగ్ మినిమం 1 year వరకు తీసుకున్నాను అనుకోండి, నేను డొమైన్ మనీ పే చేయాలా లేదంటే అవసరం లేదా? ఏమంటారు గైస్? అవసరం లేదు. డొమైన్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ కి. ఓన్లీ హోస్టింగ్ మనీ పే చేస్తే చాలు. దెన్ CDN అంటే ఏం లేదు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. మన వెబ్సైట్ లో కంటెంట్ లోడ్ కావడానికి పనికి వస్తుంది. అండ్ చార్ట్ సపోర్ట్ అవన్నీ ఇస్తున్నారు, బేసిక్ థింగ్స్. ఇక ఇది చెప్పండి, ఫ్రీ SSL అంటే ఏంటి? నాకు తెలియదు, చెప్పండి. వాట్ డస్ ఇట్ మీన్? HTTPS అన్నమాట. సో చెప్పాను కదా గైస్, HTTPS. ఎవరిదో నెట్వర్క్ ఇష్యూ అండి, ప్లీజ్ మ్యూట్. యా, సో నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఎవరు కూడా HTTP అని ఈ భాషలో ఎవరు మాట్లాడరు. డైరెక్ట్లీ SSL ఇంక్లూడెడ్, SSL నాట్ ఇంక్లూడెడ్ అట్లా చెప్తారు అని. సో ఇది చూసి మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎట్లా అర్థం చేసుకున్నారో సేమ్ లైక్ వైజ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇది చూడండి, ఇంకో ప్లాన్ అంట. దీనికి ఏదో ఒక పేరు ఉంది, బిజినెస్ అని. కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, ఆబ్వియస్లీ ఎక్కువ ఫీచర్స్ వస్తాయి. 50 GB స్టోరేజ్, 2 lakhs పీపుల్ వచ్చినా సరిపోతుంది. 100 GB స్టోరేజ్. సో అట్లా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు లెట్ మీ గో విత్ దిస్ స్టార్టర్ ప్లాన్. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తున్నా. ఇంకా ఆ తర్వాత ఈ హోస్టింగ్ తో పాటు మీరు ఏమైనా ఫ్రీ డొమైన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతున్నారు. ఆల్రెడీ మనం కార్ట్ లో యాడ్ చేసుకున్నాం కదా, అది ఫ్రీకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చూస్ డొమైన్ లేటర్ పైన క్లిక్ చేసేసేయండి. ఇంకా ఇప్పుడు మీరు మళ్ళీ కార్ట్ లోకి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన digitalmangilaal.com అనే డొమైన్ మనకి ఫ్రీగా వస్తుంది. చూస్తున్నారా గైస్? కెన్ యూ ఆల్ సీ దిస్? ఎవ్రీబడి 0 rupees కి వస్తుంది, రైట్? అండ్ దాంతో పాటు ఈ హోస్టింగ్ అనేది 3 years కి యాడ్ అయ్యింది. నాకు 3 years కి కొనాలని లేదు, ఓన్లీ 1 year కి కొనుక్కుంటా కాబట్టి 1 year అని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కెన్ యూ సీ దిస్ ఎవ్రీవన్? digitalmangilaal.online నేనేనా గైస్ యాడ్ చేసింది? చెప్పండి, మీకు తెలియకుండా యాడ్ చేస్తానా ఏంటి కార్ట్? నో. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఈ బ్లూ హోస్ట్ వాళ్ళు, గోడాడి వాళ్ళు కొంచెం అట్లా చేస్తారన్నమాట, ఇది కూడా తీసుకోండి అన్నట్టు.
మనకు అవసరం ఉంటే తీసుకోవాలి, అవసరం లేనప్పుడు ఎందుకు తీసుకుంటాం? సో సింప్లీ రిమూవ్ ఫ్రమ్ కార్ట్ చేసేసేయండి. ఇంకా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్, ఓకే, ఇక్కడ మీకు ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ కూడా యాడ్ అయిపోయింది. చెప్పాలంటే SSL ఉంటే సరిపోతుంది, బట్ స్టిల్ సేఫ్ సైడ్ తీసుకుంటే బాగానే ఉంటుంది. సో 1 year హోస్టింగ్ అండ్ 1 year వరకు డొమైన్, ఓన్లీ హోస్టింగ్ డబ్బులు పే చేస్తే అయిపోయింది, దట్స్ ఇట్. సో ఇప్పుడు టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలంటే, నేను ఒక 1 year వరకు నేను వెబ్సైట్ ని మేనేజ్ చేయాలి అంటే హౌ మచ్? 3,938 రూపీస్. 3,938 అంటే ఆల్మోస్ట్ ఒక 4,000 రూపీస్ అనుకోండి. సో మీరు ఒక 4,000 రూపీస్ ని స్పెండ్ చేస్తే 1 year వరకు ఒక వెబ్సైట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ వాట్ డిడ్ ఐ టెల్ యూ ఇన్ డెమో? ఏం చెప్పానండి? అందరూ కొనుక్కోవాలని చెప్పానా, లేదంటే ఇంకేమైనా చెప్పినా? వాట్ డిడ్ ఐ టెల్ యూ? ఎవరైతే కోర్స్ లో ఎన్రోల్ అవుతారో, అది 45 days అయినా, 3 months అయినా, 6 months అయినా, వాళ్ళందరికీ కూడా వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫ్రీ వెబ్సైట్ అన్నమాట. తెలుసు కదా గైస్, డెమో అటెండ్ అయిన వాళ్ళకి, అవునా? ఎవ్రీబడి, ఐ థింక్ యూ గైస్ ఆర్ అవేర్. సో హూ ఎవర్ జాయిన్స్ ద కోర్స్, ఏ కోర్స్ తీసుకున్నా మా సైడ్ నుంచి ఒక ఫ్రీ వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కొనాల్సిన అవసరం ఉండదు. కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ దగ్గర ఈ ఫ్రీ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుందండి. ఓకే, అంటిల్ కోర్స్ ఫినిషెస్ యూ విల్ హ్యావ్ ద వెబ్సైట్ యాక్సెస్. ఓకే, క్లియర్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ కదా. ఒక డొమైన్ ఎట్లా కొనాలి, ఒక హోస్టింగ్ ఎట్లా కొనాలి, మొత్తం క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నా, రైట్? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ గైస్, సరే ఒక్కసారి పేమెంట్ ఎట్లా చేయాలో చూపిస్తా, ఆగండి, మర్చిపోయినా. ఏం లేదండి, జస్ట్ ఇక్కడ మీ పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసేయండి. ఎవరో మాట్లాడుతున్నారు మేడం. అది స్టార్టింగ్ షేర్డ్ హోస్టింగ్ లేదా VPS తీసుకొని తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, దానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్ గణేష్, ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, మీకు అది సరిపోవట్లేదు అంటే అప్గ్రేడ్ చేసుకోండి. ఓకే, ఎస్. సో ఇక్కడ చూడండి గైస్, మీరు పేమెంట్ చేయాలి అంటే ఎట్లా? క్రెడిట్ కార్డ్, UPI ఆర్ నెట్ బ్యాంకింగ్, ఏదన్నా ఒక మెథడ్ ని మీరు చూస్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి ఎంటర్ పేమెంట్ ఇన్ఫో పైన క్లిక్ చేసి పేమెంట్ చేసేసేయండి. డొమైన్ అండ్ హోస్టింగ్ మీ దగ్గర ఉంటుంది. ఓకే, సింపుల్. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు పర్చేస్ డొమైన్ అండ్ హోస్టింగ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ఫర్ టుడేస్ క్లాసెస్ డొమైన్ నేమ్ టెక్నిక్స్ అన్నమాట. చెప్పాలంటే ఇది మరీ పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. సో అసలు ఒక డొమైన్ ని కొనుక్కునేటప్పుడు ఏమేం దృష్టిలో పెట్టుకొని డొమైన్ ని కొనాలి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. మీరు ఒక కాంప్లికేటెడ్ పేరు పెట్టేసుకొని మీ బిజినెస్ కి, మీ వెబ్సైట్ కి, దానికి ఎంత మార్కెటింగ్ చేసినా తక్కువనే అవుతుంది, బికాస్ నాట్ ఎవ్రీబడి కెన్ రిమెంబర్ సచ్ నేమ్స్. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి లెస్ దాన్ 15 characters ఉన్న డొమైన్ ని తీసుకోండి. ఇంకా నేనన్నా లెస్ దాన్ 15 అంటున్నాను, కానీ మీరు 5 to 6 letters ఉన్న డొమైన్ తీసుకుంటే ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు చూడండి, ఏ పెద్ద బ్రాండ్ అయినా సరే, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ కూడా ఇంత పెద్ద పెద్ద బ్రాండ్స్ అండి. బట్ హార్డ్లీ వాళ్ళ బ్రాండ్ నేమ్స్ చూడండి 5 to 6 letters లో ఎండ్ అయిపోతున్నాయి. ఎందుకంటే అవంత ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే అన్నమాట. ఈజీ టు రిమెంబర్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈజీ టు స్పెల్, ఓకే, ప్రొనౌన్సియేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అట్లాంటి పేర్లు తీసుకోవాలన్నమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ మార్నింగ్ ఒక స్టూడెంట్ అడిగింది, మ్యామ్ ఇట్లా ఏదైనా ఒక ర్యాండమ్ పేర్లు పెట్టేసుకుంటే జనాలకు ఎట్లా తెలుస్తుంది అది మన బిజినెస్ అని. తెలవాల్సిన అవసరం ఏముంది అసలు? ఇప్పుడు ఓలా అంటే హెలో ఇన్ స్పానిష్ అన్నమాట. స్పానిష్ లాంగ్వేజ్ లో, ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో హాయ్, హెలో ఎలా అంటామో స్పానిష్ లో ఓలా అంటారు. సో ఇప్పుడు హెలోకి, ఆ కార్ కి, ఆటోకి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు, రైట్? స్విగ్గీ ఎట్లా తీసుకున్నారంటే, స్విగ్గీ CEO ఇస్ ఫ్రమ్ బెంగళూరు. సో వాళ్ళ మదర్ టంగ్ కన్నడలో దెర్ ఇస్ సమ్ వర్డ్ స్విగ్గీ అని. స్విగ్గీ అంటే సంథింగ్ రిలేటెడ్ టు హార్వెస్టింగ్, పంటలు ఇవన్నీ. సో స్విగ్గీని కొంచెం ట్విస్ట్ చేసి అతను స్విగ్గీ అని పెట్టేసుకున్నాడు. జొమాటో ఈజ్ రైమింగ్ వర్డ్ ఆఫ్ టొమాటో. ఇప్పుడు ఆ టొమాటోకి ఆ ఫుడ్ ఆర్డరింగ్ బిజినెస్ కి ఏం సంబంధం? ఏమీ లేదు, రైట్? సో అట్లా యూ కెన్ గో హెడ్ విత్ ఎనీ నేమ్, కొంచెం మంచిగా ఉంటే చాలు. తర్వాత మీరు బ్రాండింగ్ చేసే కొద్దీ, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసే కొద్దీ దానికి ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది, అప్పుడు దానికి ఒక మీనింగ్ అనేది వస్తుంది. ఓకే, స్టార్టింగ్ లోనే ఏం అక్కర్లేదు. తర్వాత నెక్స్ట్ టెక్నిక్ చూడండి, యోర్ నీష్ ప్లస్ యోర్ నేమ్. స్పెషల్లీ లైక్ నా డొమైన్ లో నా పేరు ఉండాల్సిందే అన్నప్పుడు
మన ఇండియన్ నేమ్స్ అవైలబుల్ ఉండవండి. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ నేమ్స్ ఆర్ వెరీ కామన్ కాబట్టి మనం సర్చ్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యోర్ నీష్ ప్లస్ యోర్ నేమ్, లైక్ digitalanusha.com, interiorpushpa.in, ఇట్లా మీ నీష్ ని మీ నేమ్ తోటి కలిపి మీరు ఒక డొమైన్ కొనుక్కోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యోర్ నీష్ ప్లస్ యానిమల్ నేమ్ అండి. Like once upon a time it was very trending in western countries, but now ఏ కంట్రీలో ఇండియాలో కూడా చాలా ఫేమస్ ఇప్పుడు ఇది, లైక్ digitalpanda.in, రైట్? సో అట్లా మీరు మీ నీష్ ని ఏదైనా మంచి స్వీట్ యానిమల్ నేమ్ తోటి కలపాలి. డిజిటల్ ఎలిఫెంట్, ఇంటీరియర్ డాంకీ, ఇట్లాంటి పేరు తీసుకోవద్దండి. మరి నేను చెప్పే స్టేట్మెంట్ ని మీరు మరి అంత సీరియస్ గా ఫాలో అయిపోవద్దు. కొంచెం స్వీట్ షార్ట్ యానిమల్ నేమ్స్ ని తీసుకోండి. ఇంకా ఫైనల్ వచ్చేసి అబ్రివేషన్స్ అన్నమాట. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ODMT. సో ODMT ఫుల్ ఫామ్ వచ్చేసి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అన్నమాట. సో మీరే చెప్పండి, ODMT.in అంటే ఈజీ ఉందా, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్.in అంటే ఈజీ ఉందా? విచ్ వన్ ఈజ్ ఈజియర్ గైస్? ఏది ఈజీ అండి టు రిమెంబర్? ODMT. సో ఇక్కడ ఏం చేసినాం, ఎవ్రీ వర్డ్ లో నుంచి ఫస్ట్ లెటర్ ని తీసుకొని డొమైన్ కొనేసుకున్నాం. అట్లా మీ బిజినెస్ కి కూడా ఒక పెద్ద పేరు ఉంది, నేను ఆ పేరుని మార్చలేను అని అంటే పర్వాలేదు, జస్ట్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ ని తీసుకొని మీరు ఒక డొమైన్ ని కొనుక్కోవచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ద వెరీ సింపుల్ డొమైన్ నేమ్ టెక్నిక్స్. క్లియర్ ఎవ్రీవన్? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ అనుకుంటాను ఆల్ ఆఫ్ యూ. yes యా. వన్ డౌట్ ఇస్ దేర్ సో చెప్పండి రవి. ఎవ్రీడే ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మనకి మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తారా? ఏదైనా PDF ఈ నోట్స్ అంటున్నారా? నోట్స్ మీకు యాక్సెస్ ఇచ్చేస్తానండి. మీరు ఇక్కడ షేర్ బటన్ పైన క్లిక్ చేసి మీకు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కూడా ఇచ్చేస్తాను. మీకు ఇట్లా స్టూడెంట్ అకౌంట్ లో నోట్స్ అనేది ఉంటుంది, చూస్తున్నారా? కంటెంట్ లో నోట్స్ అని ఇట్లా పెట్టేస్తాం అన్నమాట. సో ఎవ్రీడే మీరు మీ నోట్స్ ని ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇదైతే జస్ట్ నేను క్లాస్ చెప్పేటప్పుడు రాసే నోట్స్, కానీ ఇది కాకుండా మీకు సపరేట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్రతి మాడ్యూల్ అయిపోయిన తర్వాత మెటీరియల్ ఇస్తాము. ఈ నోట్స్ అయితే ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్ యూ కెన్ జస్ట్ స్టూడెంట్ అకౌంట్ లో లాగిన్ అయిపోతే కనిపించేస్తుంది మీకు. ఓకేనా? ఓకే మేడం. ఎస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. ఐ హోప్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ అనుకుంటాను. ఆల్ ఆఫ్ యూ ఏమేమి నేర్చుకున్నాము అనేది. ఎస్, చూద్దాం మరి ఎవరికి ఎంత గుర్తుందో. బిఫోర్ సర్ టేక్స్ ఓవర్, లెట్ మీ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. సో చెప్పండి, వాట్ ఈస్ ఎ హోస్టింగ్ గైస్? అసలు హోస్టింగ్ అంటే ఏంటండి? Space of the Space inside the server. అవునా? ఓకే, మరి డొమైన్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డొమైన్? Name of the website. ఎస్. ఇప్పుడు నా దగ్గర ఓన్లీ డొమైన్ ఉంది, హోస్టింగ్ లేదు, వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చా ఉట్టిగా పేరుతోటి? ఎస్. మరి HTTPS కి HTTP కి ఏంటి డిఫరెన్స్? వాట్ ఇస్ ద డిఫరెన్స్? HTTPS is a secure website. It's not secure. And Secure, non-secure. Yes, simple. Then SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్. ఎస్. మరి ఎక్స్టెన్షన్స్ మీకు తెలిసిన ఒక 2-3 ఎక్స్టెన్షన్లు చెప్పండి. ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్స్ అన్నమాట. తర్వాత మీరు టైప్స్ ఆఫ్ హోస్టింగ్ నేర్చుకున్నారు. షేర్డ్, VPS, డెడికేటెడ్ అండ్ హాస్టల్, అపార్ట్మెంట్, డెడికేట్, ఇండిపెండెంట్ హౌస్, అట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీ అయిపోతుంది మీకు. ఇంకా ఫైనల్ వచ్చేసి డొమైన్ నేమ్ టెక్నిక్స్. దట్స్ ఇట్. సో ఐ హోప్ ద ఫౌండేషన్ క్లాస్ ఇస్ క్లియర్ అనుకుంటాను ఆల్ ఆఫ్ యూ. అసలు ఇవాళ ఫౌండేషన్ మనం జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది నేర్చుకున్నాం. సో ఈ ఫౌండేషన్ అయితే మీ అందరికి అర్థమైపోయింది కదా గైస్? ఎవ్రీబడి? ఎస్, ఓకే ఫైన్. బాలాజీ కొంచెం యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక్కసారి నేను టైప్స్ ఆఫ్ కోర్సెస్ గురించి చెప్తాను. బట్ బిఫోర్ దట్ అ స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇక్కడ మీకు చాట్ బాక్స్ లో నేను ఒక లింక్ షేర్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు క్లిక్ ఆన్ ద లింక్ అండ్ ఫిల్ ద ఫామ్. ఫలిత ఇంకోసారి షేర్ చేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫామ్ ని ఫిల్అప్ చేశారనుకోండి, మీకు ఈ క్లాస్ రికార్డింగ్, అలానే బ్యాచ్ డీటెయిల్స్ అండ్ దాంతో పాటు కోర్స్ బ్రౌషర్, ఇవన్నీ కూడా మీ వాట్సాప్ కి వస్తాయి. సో కైండ్లీ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ ఫిల్ ద ఫామ్ గైస్. ఓకే, సో నౌ జస్ట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్. There are 3 types of courses అండి. ఒకటి వచ్చేసి
చెప్పండి. మ్యామ్ ఆల్రెడీ ఫిల్ చేసిన వాళ్ళు కూడా చేయాలా అవసరం లేదు నో 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 అవసరం లేదు. మీరు జాయిన్ అయిపోతే అక్కర్లేదు గైస్, నాట్ రిక్వైర్డ్ అనుష. మీకు వచ్చేస్తుంది వాట్సాప్ లో రికార్డింగ్. యా Ma'am, ఇంకెవరైనా ఇప్పుడు- మాట్లాడుతున్నారా? చెప్పండి. సో ఇప్పుడు హోస్టింగ్ లో మనం సింగిల్ వెబ్సైట్ హోస్ట్ చేయాలంటే వెబ్ హోస్టింగ్ తీసుకుంటే సరిపోద్దా? సరిపోతుంది, అదే తీసుకోవాలి మీరు. We ఓకే, have 50 or 60 websites if we want to host, then అప్పుడు కూడా వెబ్ హోస్టింగ్ తీసుకోవాలి. ఏదైనా సరే యూ హ్యావ్ టు గో విత్ దాట్ ఓన్లీ. కాకపోతే అక్కడ comes under స్టార్టర్ shared. అది షేర్డ్ హోస్టింగ్ లోకి వస్తుందా? కాదు, స్టార్ట్ అక్కడ ఉన్నాయి కదా మీకు. వెబ్ హోస్టింగ్ కాదు, వెబ్ హోస్టింగ్ లో కూడా మీకు వెబ్ హోస్టింగ్ అంటున్నారా? వెబ్ హోస్టింగ్ ఇస్ అగైన్ షేర్డ్. మీకు Yeah, విపిఎస్ cloud. హోస్టింగ్ ఇట్లాంటివి కావాలి అని అంటే ఇక్కడ చూస్ చేసుకోవాలి లక్ష్మి. కెన్ యూ సీ విపిఎస్ అని, డెడికేటెడ్ హోస్టింగ్ అని. వెబ్ హోస్టింగ్ కూడా తీసుకోవచ్చు, మీ దగ్గర మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ ఒక్క హోస్టింగ్ కి నేను ఒక 2-3 వెబ్సైట్స్ లింక్ చేస్తా అంటే ఇవి కూడా పనిచేస్తాయి. కాకపోతే ఎక్కువ డేటా ఉన్నప్పుడు అవి లోడ్ తీసుకోవన్నమాట, అందుకోసమే. సో అప్పుడు హై కెపాసిటీ ప్లాన్ తీసుకోవాలి. కరెక్ట్, అంతే అన్నమాట. ఎస్, వెబ్ హోస్టింగ్ లోనే హై కెపాసిటీ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. yes. So guys, let me tell you about types of courses. 45 days, 3 months and 6 months అండి. 45 days is good for freshers guys. Like మీకు 1 year కూడా career gap లేదు అంటే మీరు 45 days కోర్స్ తీసుకోవచ్చు. ఇందులో వెబ్సైట్ డిజైనింగ్ అండ్ SEO 2 modules కవర్ అవుతాయి. 8,500 plus GST వన్ టైం పేమెంట్ అనేది ఉంటుంది. కమింగ్ టు 3 months ప్లాన్, ఇట్ ఈస్ అన్ జాబ్ రెడీ ప్రోగ్రామ్. అంటే యాజ్ ఆఫ్ నౌ నా మెయిన్ గోల్ వచ్చేసి జాబ్ చేయడం మాత్రమే. నేను రైట్ నౌ ఫ్రీలాన్సింగ్ ఆర్ AI టూల్స్ గురించి ఆలోచించట్లేదు అంటే మీరు 3 months ప్లాన్ తీసుకోవచ్చు. ఇందులో కోర్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ కవర్ అవుతాయండి. లైక్ వెబ్సైట్, SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, అనలిటిక్స్, ఇవన్నీ కూడా మీకు 3 months ప్లాన్ లో వస్తాయి అన్నమాట. కమింగ్ టు 6 months, 6 months ఇస్ అన్ అడ్వాన్స్ ప్రోగ్రామ్. ఇందులో ఇది ఉంటుంది ఇది ఉండదు అన్నట్టు ఏమీ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కవర్ అవుతుంది అన్నమాట. మీకు కోర్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ తో పాటు పాసివ్ ఇన్కమ్ కి సంబంధించిన కాన్సెప్ట్స్, యూట్యూబ్, యాడ్సెన్స్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఆటోమేషన్స్, వాట్సాప్ ఆటోమేషన్, ఈమెయిల్ ఆటోమేషన్, అసలు ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేయాలి, క్లయింట్ ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫ్రీలాన్సింగ్. బికాస్ ఇక్కడ చాలా మందికి జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చొని యూ వాంట్ టు డూ సమ్ వర్క్. సో ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకుంటే అయిపోదండి. ఆ సబ్జెక్ట్ ని వాడి డబ్బులు ఎట్లా సంపాదించాలని కూడా నేర్చుకోవాలి. దట్ ఈస్ ఆల్సో స్కిల్, అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ లెర్నింగ్, రైట్? సో అందుకోసమే ఫ్రీలాన్సింగ్. అలాగే 100+ AI టూల్స్ కూడా మీకు నేను ఆల్రెడీ డెమోలో చూపించాను. సో డిఫరెంట్ AI టూల్స్, ఇమేజెస్ రిలేటెడ్ AI టూల్స్, వీడియోస్ రిలేటెడ్ AI టూల్స్, ఆడియోస్ రిలేటెడ్ AI టూల్స్ కానివ్వండి, SEO, గూగుల్ యాడ్స్ కి సంబంధించినవి, ఇలా ఒక 100+ AI టూల్స్ కవర్ అవుతాయి. ఇంకా సుభాష్ సార్ వచ్చి మీకు AI గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ ఈ 6 months కోర్స్ లోనే మీకు రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ వాళ్ళతోటి కూడా మేము టైఅప్ అయి ఉన్నాం అనమాట. సో వాటి రిలేటెడ్ కూడా ఒక 1 or 2 సెషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు 6 months కోర్స్ లో వస్తాయండి. 25,000 plus GST 2 installments లో మీరు పే చేయొచ్చు. కోర్స్ లో GST అంటే ఎంత అమౌంట్ ఉంటుండొచ్చు ప్లస్ GST అంటే 18% GST అండి. ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి 18% ఉంటుంది. సో మీరు 25,000 ప్లస్ 18% GST అమౌంట్ కట్టాలి. అవును, ఎస్. ఇంటర్న్షిప్ అని పెట్టారు కదా 2 months, అవును, అదేంటి మేడం? చెప్తాము 1 second. సో ఇక్కడ మీరు జాయిన్ అయ్యేటప్పుడు హాఫ్ అమౌంట్ అండ్ 1 month తర్వాత మిగతా హాఫ్ అమౌంట్ యూ గైస్ కెన్ పే దిస్. అండ్ మీలో ఎవరన్నా EMI కోసం చూస్తున్నారు అంటే వి ఆల్సో ప్రొవైడ్ EMI యాజ్ వెల్. ఓకే, సో 45 days, 3 months, 6 months మీరు ఏ కోర్స్ తీసుకున్నా EMI అవైలబుల్ ఉంటుంది. కాకపోతే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉండాలండి. ఇఫ్ యూ హ్యావ్ క్రెడిట్ కార్డ్ విత్ యూ దెన్ మీరు ఇక్కడ జస్ట్ మీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకొని 3 months నుంచి 24 months అంటే 2 years వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అండ్ పేమెంట్ స్ట్రక్చర్. ఇంకా ఫైనల్ గా ఎవరైతే 6 months కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మేబీ మీ అందరికి ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, లైక్ 6 months ఇస్ టూ లాంగ్ కదా, అవునా? సో ప్లీజ్ మ్యూట్. సో మేబీ యూ మైట్ హ్యావ్ సమ్ డౌట్ కదా, 6 months కోర్స్ తీసుకుంటే నేను 6 months ఆగాల ఒక జాబ్ చేయడానికి అన్నట్టు. అలా ఏం లేదు గైస్. ఓకే, 6 months కోర్స్ ని వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3 parts అన్నమాట.
సో ఫస్ట్ 3 months లో మీకు కోర్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ కవర్ అవుతాయి. మీకు కోర్ మాడ్యూల్స్ అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్స్ గ్రూప్ యాక్సెస్ వస్తుంది. సో వీ హ్యావ్ అరౌండ్ 5+ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఇన్ ODMT. వాళ్ళు ఎవ్రీడే మీకు ప్లేస్మెంట్స్ గ్రూప్ యాక్సెస్ రాగానే ఏ టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎంతవరకు ప్యాకేజ్ ఉంటుంది, ఏ ప్రొఫైల్ కి కండక్ట్ చేస్తున్నారు, ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు షేర్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మీ రెజ్యూమేస్ ఆ కంపెనీ HR తోటి షేర్ చేయడం, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఎట్ ద ఎండ్ వాళ్ళు ఎంత చూసుకున్నా ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది మీరే. సో మీరు కనుక ఎవ్రీడే క్లాస్కి వచ్చి ప్రాపర్ గా సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనుకోండి, ఫర్ షూర్ యూ విల్ బి ఏబుల్ టు గ్రాప్ ద ఆపర్చునిటీస్ అన్నమాట. సో మా సైడ్ నుంచి 100% జాబ్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇంకా 4th month లో మీకు యాజ్ ఐ టోల్డ్ యూ ఫ్రీలాన్సింగ్ క్లాసెస్ ఉంటాయి అండి. అలానే 100+ AI టూల్స్ క్లాసెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ 2 కాన్సెప్ట్ కూడా సుభాష్ సార్ తీసుకుంటారు. అలాగే మీకు పాసివ్ ఇన్కమ్ కి సంబంధించిన క్లాసెస్, రీల్స్ మాస్టరీ అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నవి వీడియోస్ ఇవన్నీ కదా, షార్ట్స్ అండ్ ఆల్. సో వాటి కోసం సపరేట్ రీల్స్ మాస్టరీ ట్రైనర్ ఉంటారు. సో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి, ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ బి లెర్నింగ్. అలాగే ఒక 1 week కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. సపరేట్ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్ కూడా ఉంటారు. సో ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, క్లయింట్ ని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటారు అక్కడ. సో చెప్పాలంటే ఇవి 1 month కాకుండా కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కాబట్టి 1.5 month కూడా అవ్వచ్చు. ఇంకా లాస్ట్ 1.5-2 months మీకు ఫ్రీ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ఇక్కడ సపరేట్ ఇంటర్న్షిప్ మేనేజర్స్ కూడా ఉంటారండి. అండ్ ఒక్కసారి మీరు ఇంటర్న్షిప్ ని చేసినారు అనుకోండి, ఏ ఆపర్చునిటీనైనా గ్రాప్ చేసుకోవచ్చు, అంత పర్ఫెక్ట్ అవుతారనమాట. ఓకే. అండ్ కమింగ్ టు ద సర్టిఫికేట్స్, 10 స్పెషలైజ్ సర్టిఫికేట్స్, 6 Google Ads, 1 Google Analytics, వీటి రిలేటెడ్ ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎలా రాయాలో మీరు కోర్స్ లో నేర్చుకుంటారు. అలాగే 1 ODMT సర్టిఫికేట్, 1 ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండ్ AI టూల్స్ కూడా నేర్చుకుంటారు కాబట్టి AI మాస్టరీ సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది. సో 10 స్పెషలైజ్ సర్టిఫికేట్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇస్ డౌట్ సెషన్స్. ట్రయల్ క్లాసెస్ అంటే రెగ్యులర్ గా ఉంటాయండి. రేపు ఎల్లుండి కూడా అటెస్టెడ్ ట్రయల్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ గ్యాప్ ఇవ్వడానికి రాదు. బట్ మీకు 4th క్లాస్ నుంచి 1 day క్లాస్ ఉంటుంది, 1 day డౌట్ సెషన్ ఉంటుంది. సో ఈ రోజు క్లాస్ తీసుకున్నాను అనుకోండి, రేపు మీకు డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ డౌట్ సెషన్స్ కి మా కోఆర్డినేటర్స్ హ్యాండిల్ చేస్తారు. సో మీకు ముందు జరిగిన క్లాస్ రివైజ్ చేయించడం కానివ్వండి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు, మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే రెక్టిఫై చేస్తారు, క్విజెస్, అసైన్మెంట్స్, పోల్స్, ఇవన్నీ డౌట్ సెషన్స్ లో ఉంటాయి అన్నమాట. సో మీకు దాదాపు ఒక ఆల్మోస్ట్ 2 days ఆఫ్ టైం దొరుకుతుంది ఒక క్లాస్ ని ప్రాపర్ గా నేర్చుకొని పర్ఫెక్ట్ అవ్వడానికి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టైం ఫర్ ఎనీబడి. అలాగే క్లాస్ రికార్డింగ్స్ ప్రతి ఒక్కరికి, అంటే 4th క్లాస్ నుంచి ఎవరైతే కోర్స్ లో ఎన్రోల్ అవుతారో ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఒక స్టూడెంట్ అకౌంట్ యాక్సెస్ ఉంటుంది. మీరు స్టూడెంట్ అకౌంట్ లో లాగిన్ అవుతే క్లాస్ అయిపోయిన ఒక 10-15 minutes కి రికార్డింగ్ మీ స్టూడెంట్ అకౌంట్ లో వచ్చేస్తుందండి. మీరు 24/7 రికార్డింగ్స్ ని వినొచ్చు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఏ టైం కైనా సరే. సో కోర్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి 1 year వరకు రికార్డింగ్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తాం. అలాగే 3 months కోర్స్ అండ్ 6 months కోర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి SEO నేర్చుకునేటప్పుడు ప్రీమియం SEO టూల్స్ యాక్సెస్ ఫర్ 1 month. దెన్ గూగుల్ యాడ్స్ అప్పుడు మా సైడ్ నుంచి బడ్జెట్ ఇచ్చి మీ చేత లైవ్ యాడ్స్ కూడా రన్ చేపిస్తాం. సో దట్ మీ అందరికి రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మిమ్మల్ని గ్రూప్స్ లో డివైడ్ చేసి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డొమైన్ అండ్ హోస్టింగ్ అంట, ఇది నేను చెప్పే బదులు మీరు చెప్తేనే బాగుంటుంది. వాట్ డస్ ఇట్ మీన్ గైస్? దీని మీనింగ్ ఏంటిది? ఏం లేదా, డొమైన్ అండ్ హోస్టింగ్, యా వెబ్సైట్ అన్నమాట. ఓకే. సో టుమారో రేపటి నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రేపు క్లాస్ ఎండ్ అయిపోయిన వెంటనే మీకు మీ బ్యాచ్ కోఆర్డినేటర్ మీకు పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ చేసి వెబ్సైట్ ఇచ్చేస్తుంది. మీరు రేపటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఫైనల్ గా కోర్స్ మెటీరియల్ అండి, 2 languages లో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. ఒకటి తెలుగు అండ్ ఒకటి ఇంగ్లీష్. ప్రతి మాడ్యూల్ అయిపోయిన వెంటనే ఒక ప్రాపర్ మెటీరియల్ కూడా వస్తుంది. మీరు రెండింటిని డౌన్లోడ్ చేసుకొని ఏది నచ్చితే అది ఫాలో అయిపోవచ్చు అన్నమాట. ఓకే. సో ఐ హోప్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్ ఎవ్రీవన్ రిగార్డింగ్ ద ట్రైనింగ్, అసిస్టెన్స్ అండ్ పేమెంట్ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్. ఎస్, ఆల్ ఆఫ్ యూ. ఓకే మేడం, స్టూడెంట్స్ కి అకౌంట్ క్రియేట్ అనేది మీరే చేస్తారా? లేదు, ఎలా లాగిన్ అవ్వాలో మేము చెప్తాము. స్టూడెంట్ అకౌంట్ గురించా మీరు చెప్పేది? ఐ టాకింగ్? No. We'll tell you. మీకు 4th క్లాస్ కి ముందు
కోఆర్డినేటర్ మీకు బ్యాచ్ లో ఒక వీడియో కూడా పెడతారు, ఎలా లాగిన్ అవ్వాలో మీకు లాగిన్ చేపిస్తారండి. ఓకే, ఓకే yes. I think sir is there in the session, guys. Just wait a second. Hello, ma'am. Sir unnara? One Yeah. second. I'm here. Okay. So guys, sir is there in the session. I think sir is waiting since long. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే you can just clarify with sir. Okay na guys, everybody, all of you. All your doubts will be clarified. So please don't worry guys. Sir will take over from here. Okay. Yes. Is there any? సార్ గుడ్ ఈవినింగ్. All of you, good evening. గుడ్ ఈవినింగ్. Good evening, sir. మాది ఒక స్మాల్ డౌట్. Good evening. Good evening. One by one, all questions I'll clarify. Ravi Kumar garu Okay, చెప్పండి. సార్ ఏమంటున్నారంటే కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఏ ట్రెండ్ లో ఉంది కదండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఏని ఎలా బీట్అవుట్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ వల్ల అంత ఉపయోగం ఏముంది సార్ అని చెప్పి అంటున్నారండి. అవును, నేను ఒకటే సమాధానం చెప్తా అండి. ఇప్పుడు sir. ఏ అంటే జెమినై AI టూలే కదా. అవును సార్. మీరు IPL చూసారా? సార్ ఐపీఎల్ నేను అంత ఐడియా లేదు సార్. ఐపీఎల్ అని IPL చూసిన వాళ్ళకి ఒక క్వశ్చన్ అండి. Sir. Google AI మోడ్ మీకు స్పాన్సర్షిప్ లో కనిపించిందా, యాడ్స్ లో కనిపించిందా? Yes, sir. Yes, sir. అవునండి. ఎన్నిసార్లు కనిపించింది? చాలా So సార్. many times, sir. మరి అంత ఆయన నిజంగా డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేకపోతే ఎందుకు ఆ OTT ప్లాట్ఫామ్ లో ప్రమోట్ చేసుకున్నాడు? AI తోటే ప్రమోట్ చేసుకోవచ్చు కదా. నాకు కూడా ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు కంపెనీలు ఏదైనా మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ప్రోడక్ట్ మళ్ళీ బ్రాండింగ్ కావాలి, కంపల్సరీగా డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ మీదకి రావాలి కదా సార్. అదొకటి. నెక్స్ట్ చాట్ జీపీటీ కూడా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసుకుంటుంది, గూగుల్ జెమినై ప్రమోట్ చేసుకుంటుంది. ప్రతి ఒక్క Okay. AI టూల్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే క్లాడ్ గురించి చాలా వరకు మాట్లాడుతున్నారు. కాబట్టి సార్ మార్కెటింగ్ చచ్చిపోవడం అన్నది కళ. దెర్ ఆర్ Okay. 3 ఇండస్ట్రీస్ అండి డిజిటల్ మార్కెటింగ్ Okay. నేర్చుకుంటున్నారు కదా. ఇది జావా కోడ్స్ కాదు, ఇది ఒక ఇండస్ట్రీ. ఓకే సార్. కరోనా టైంలో ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళు ప్రపంచంలో ఎప్పుడైనా సర్వైవ్ అవుతారు. కరోనాలో ఎవరైనా హాస్పిటల్స్ మూసుకున్నారా అండి? పెరిగినాయి బిజినెస్. ఇంకా పెరిగింది సార్. ఫుడ్ బిజినెస్ Full పెరిగింది సార్. మార్కెటింగ్ కూడా అంతే. మార్కెటింగ్ మేము యాక్చువల్లీ కరోనా టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాం. వర్క్ ఓకే. ఫ్రమ్ హోమ్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆన్లైన్ జూమ్ అనేది తెలుగులోకి అర్థమైంది ఇది కరోనాలోనే. అవును, ఈ రోజు ఈ క్లాస్ కి 60 మంది జాయిన్ అయ్యారు. దానికి కారణం కరోనానే. అంటే కరోనా తర్వాత అందరూ మారిపోయింది. కాబట్టి ఈ Sir. 3 ఇండస్ట్రీస్ ఎప్పుడు చచ్చిపో. ఈ న్యూస్ ఛానల్లోకి పని పాట లేదు. ఇప్పుడు ఏది Sir. తెలిస్తే అది చెప్పేస్తారు అనమాట. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఒక న్యూస్ కావాలి. మనం Okay, sir. ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఎవరిని అడగాలంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళని అడగాలి. అందుకే ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్నాను సార్ డైరెక్ట్ గా నేను. నేనేం చెప్తా అంటే ఏ వల్ల ఎవరు జాబులు పోతాయంటే మొనోటోనస్ వర్క్ చేస్తారు చూడండి. ఓకే విజయ్ కుమార్ మీరు పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. సార్. విజయ్ కుమార్, యా థ్యాంక్ యూ. అయితే ఒక ఆయన ఫోటోషాప్ నేర్చుకున్నాడు, ఫోటోస్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఫోటోషాప్ ఆయనకు వాల్యూ ఉందా అండి? ఆటో డ్రైవర్ కూడా చాట్ జీపీటీలో ఓపెన్ చేసి ఫోటో అడిగితే ఫోటో ఇస్తుంది, అవునా కదా? అవును సార్. Yes, sir. ఆయన వాల్యూ. సో ఫోటోగ్రాఫ్ అది ఫోటో ఎడిటర్ది వాల్యూ పోయింది. వీడియో ఎడిటింగ్ చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా మామూలుగా ఇన్ షాట్ అవన్నీ వేసుకుని ఎడిటింగ్ చేసేవారు. ప్రొఫెషనల్ ఎడిటర్ కి వాల్యూ ఉంది, బట్ ఒక యావరేజ్ ఎడిటర్ కి వాల్యూ లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనందరం కూడా ఒక ఎడిటర్స్. కాబట్టి ఇలాంటి స్కిల్ ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా థ్రెట్ ఉంది. కంటెంట్ రైటర్, ఇంగ్లీష్ బాగా ఉన్న వాళ్ళు కంటెంట్ రైటింగ్. ఇప్పుడు చాట్ జీపీటీ నీకు ఘోరమైన కంటెంట్ రైటింగ్ రాస్తుంది, ఓకే. చాలా జాబులు పోయినాయి. కాపీ రైటింగ్ అంటే కంటెంట్ రైటింగ్ అంటే చాలా పెద్దగా లెందీగా రాయాలి. కాపీ రైటింగ్ అంటే యాడ్ కాపీలు 1 or 2 లైన్స్ ఉంటాయి, క్యాచీగా ఉండాలి. అదంత ఈజీ కాదండి, మనం రాయలేము. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ పర్ఫెక్ట్ రాస్తుంది. సో వీళ్ళ జాబ్ పోయింది. నెక్స్ట్ యానిమేషన్ మూవీస్ కి చాలా వరకు వాయిస్ డబ్బింగ్ ఇస్తారండి వాళ్ళు. హే జాన్ ఎక్కడ పోతున్నావు, నువ్వు వచ్చేసావు అని మాట్లాడతారు కదా. అవునవును సార్. అలా జాబులు పోయినాయి. ఎందుకంటే 11 Labs అనే టూల్ ఘోరమైన డబ్బింగ్ చేస్తుంది. కాబట్టి మార్కెటింగ్ ని ఏ టూల్ రాదు. ఇప్పుడు ఇంతెందుకు మీరు వచ్చారు సార్, ఏం కావాలనుకుంటున్నారు? మా సేల్స్ టీం మాట్లాడింది, డెమోకు పిలిచారు, మా ట్రైనర్ మాట్లాడింది, నేను మాట్లాడుతున్నా. ఏ మీది కన్వర్ట్ చేయగలుగుతుందా చెప్పండి? చేయలేదు సార్. మ్యాన్ పవర్ కావాల్సిందే కదా. కాబట్టి దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మీరందరూ ఒక అవగాహన ఉండాలి. ఒక న్యూస్ వచ్చిందంటే మన రియాలిటీగా మనం ఆలోచన చేయాలి. దాంతో పాటు గో టు చాట్ జీపీటీ, ఆస్ ద సేమ్ థింగ్. అడిగాను సార్. ఎప్పుడైతే అడుగుతానో అప్పుడు మీకు ప్రాపర్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు నేను చాలా ఘోరంగా వాడతాను అనమాట. ఇప్పుడు మీరు చూడండి, మీ క్లాస్ నడుస్తుంటేనే ఐ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ దిస్. నాకు సుమన్ టీవీ వాళ్ళు కాల్ చేశారు. ఓకే. సుమన్ టీవీ వాళ్ళు నాతోటి టైఅప్ అయిపోయి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. సరే నేనేమనుకుంటున్నా, ODMT ఇప్పటికే 3 lakhs సబ్స్క్రైబర్స్ చాలా మందికి తెలుసు, మన బ్రాండ్ వాల్యూ చాలా మంచిగా ఉంది.
ఓకే బట్ ఏమైంది, సుమన్ టీవీలో చాలా మంది చిన్న చిన్న ప్లేయర్స్ కూడా పోయి ప్రమోట్ చేసుకొని దే డూయింగ్ ఇట్. నాకు ప్రాబ్లం లేదు, కానీ క్వాలిటీ ఇస్తుర్రా, క్వాలిటీ ఇస్తలేదు. అరే క్వాలిటీ లేనివాడు పోయి అప్రోచ్ అయితే ఫేమస్ అయిపోతున్నాడు. మనం క్వాలిటీ ఉన్న వాళ్ళు, మనం ఇంకా తెలుగు మందికి చాలా మందికి రీచ్ కావాలి అన్న ఉద్దేశంతో 2 మీటింగ్స్ అనే 3rd మీటింగ్ ఉంది. కానీ నా మనసు ఏం ఒప్పుకుంటలేదు. ఎందుకంటే మనం సొంతంగా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన వాళ్ళము ఇప్పుడు పోయి అట్లా పార్ట్నర్షిప్ పెట్టుకోవడం కరెక్టా కాదా? నేను ఏం అడిగినా, ఇగో క్లాడ్ని అడిగిన, క్లాడ్ మొత్తం నాకు ఇది చేసింది చూడండి. ఇగో ఎందుకు చేస్తున్నావు, నీకెంత వాల్యూ ఉంది, నువ్వు సొంతంగా డెవలప్ చేసుకోవచ్చు, నీకు అవసరం లేదు అని చెప్పింది ఫైనల్ గా. ఓకే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళంతా ఈ రీసెర్చ్ మైండ్ సెట్ ఉండాలి, ఈ చదవడం ఓపిక ఉండాలి, అర్థం చేసుకోవడం ఓపిక ఉండాలి, అప్పుడు నీకు మంచిగా ఉంటుంది. ఫైనల్ గా నేను డిసైడ్ ఏంటంటే ఓకే, ఐ షుడ్ నాట్ టై అప్ విత్ ద సుమన్ టీవీ. ఇంకా వాళ్ళకు కూడా చెప్పాలి, మీకే చెప్తున్నా ఫస్ట్ టైం. ఓకే సార్, గ్రేట్ సార్. వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ చెప్పాలి, తర్వాత చెప్తా. సార్ అందుకని నేను ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకుంది ఇప్పుడు ఇది. వాళ్ళతోటి నేను ఇంకా పెద్దగా అవుతుండొచ్చు, బట్ నాకు నచ్చలేదు. నేను ఏదైనా సరే మన సొంతంగానే చేద్దాము, మనం సుమన్ టీవీ కంటే పెద్దగా పోవచ్చు. ఇప్పటికి నాకు ఎన్నోసార్లు కాల్ చేశారు, నేను నో చెప్పాను. మొన్న ఫస్ట్ టైం మాత్రం ఓకే అని చెప్పాను, 2 మీటింగ్లు అని. కానీ మనసు ఒప్పుకుంటలేదు. ఎందుకంటే నిజాయితీ పరుడు ఎప్పుడు కూడా వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాడు అన్నమాట, డబ్బులకి ఇంపార్టెన్స్ ఇవ్వడు. సో ఓడిఎంటీ పెట్టింది మొత్తం ఎథిక్స్ మీద అన్నమాట. కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ నో ఫర్ దెమ్. బాగున్నాయి సార్ మీ వీడియోస్ కూడా, యూట్యూబ్ లో చూసాను నేను. మీ లెర్నింగ్ ప్రొఫైల్ మొత్తం కూడా 40 వీడియోస్ ఉన్నాయి, మీరు పెట్టిన చాలా బాగున్నాయి సార్. ఎస్ అండి. మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది రవికుమార్ గారు? సార్ ఓకే, నెక్స్ట్ సార్ వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను వర్కింగ్ ప్రొఫెషన్ సార్. సో నాకు ఫ్రీ టైం అంటే ఆఫ్టర్ 6 తర్వాత నేను ప్యాషన్ అనమాట యూట్యూబ్ చేయడం కానీ రీల్స్ చేయడం కానీ. సో నేను అనుకుంటున్నా అంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే నేను ఒక మూవీ తీద్దాం అనుకుంటున్నా సార్, నేను ఏ యూజ్ చేసి. అరే నీకెందుకు, మంచిగా తీసుకురా. ఇప్పుడు నేను ఏ గురించి మాట్లాడతా, మీ డౌట్స్ తీసుకున్న తర్వాత మీ అందరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందా? ఉంది సార్. నో ప్రాబ్లం. టైం ఉన్న వాళ్ళు ఉండండి, టైం లేని వాళ్ళు వెళ్ళండి. అనుష, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. యూ సైడ్ యూ ఆర్ ఫ్రమ్ మెక్సికో, రైట్ అనుష? Anusha, you said you are from Mexico. Okay, you are on mute. Right. నేను ఏ కంటే పోయే కంటే ముందు ఇంకా మీ క్వశ్చన్స్ ఉన్నాయి, అడగండి. ఎవరికి క్వశ్చన్స్ ఉంటే అన్మిట్ చేసి అడగండి. మీ క్వశ్చన్స్ అన్న అయిపోయిన తర్వాత ఐ గో టు ది ఏఐ. ఓకే, మనం డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు చేసేటప్పుడు ఏఐ యూజ్ చేయొచ్చా, చాట్ జీపీటీ రెండు యూజ్ చేయొచ్చా సార్? హ్యాపీగా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఎనీవన్ క్వశ్చన్స్? అడగాల, మీరు క్వశ్చన్ అడిగి మీరు క్లారిఫై చేస్తారు. జాయిన్ సార్ నేను 6 months ఏం చేయొచ్చు అండి? ప్రస్తుతానికి అయితే వెబ్సైట్ చేస్తాము, బట్ యాప్ కూడా వర్క్ చేస్తాము. మీరు కోర్స్ అయిపోయి 6 months వచ్చే లోపల యాప్ కూడా డిజైన్ చేద్దాం ఏ ద్వారా. ఓకే సార్, చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ any questions regarding your career, unmute yourself and ask me. If you have no questions, I'll move forward and I'll teach you AI. Konni basics nerpista. No question? Shall I go for AI? One question, sir. After completion of this course, normal ga oka 2 to 3 hours మనం స్పెండ్ చేసి డైలీ ఎంత వరకు మనం ఎర్న్ చేయగలుగుతాం సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్పాలా సార్, నువ్వు 2 to 3 hours ఉన్నావు కదా, నీకు తెలియకుండా నువ్వే 8 గంటలు కూర్చుంటావు. అంత ఇంట్రెస్ట్ ఉంటది ఇది. సూపర్ సార్, సూపర్. ఇది ఒక అడిక్షన్ అన్నమాట, ఇది ఒక అడిక్షన్ ఇది సార్. మేము ఎంత బయట వర్క్ చేసినా సార్, కానీ ఈ ప్యాషన్ నుంచి బయటకు రాలేకపోతున్నాం అనమాట. మేము చెయ్యాలి సంథింగ్, మేము ఏదో ఒకటి అని చెప్పి. ఇప్పుడు నేను 2 నెలలు అయింది, ఈ రూమ్ కి తెలుసు, నాకు తెలుసు అంతే. నా డెస్క్ దీనిలో కూర్చుని ఆ రోజు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటా. ఎందుకంటే ఏ టూల్స్ వస్తున్నాయి, ఇప్పుడు నాకే నాలెడ్జ్ లేకపోతే మీకేం నేర్పిస్తా? కాబట్టి రోజుకు 15-16 గంటలు నేను కష్టపడుతున్నా. నాకు ఇష్టంతో చేస్తున్నా, బలవంతంగా చేస్తలేను. ఇప్పుడు నేను చూపిస్తా, అవన్నీ కూడా మీకు చూపిస్తా నేను. కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళందరూ హార్డ్ వర్కర్లు అయిపోతారు అంతే. నా ట్రైనింగ్ కూడా అలా ఉంటుంది. 1-2 గంటలు పని చేసే వాళ్ళకి సెట్ కాదు ఇది. ఎక్కువ గంటలు కూర్చోవాలి, ప్యాషన్ గా చేయాలి, వాళ్ళకే మజా వస్తుంది. ఐ గో త్రూ ఎవ్రీథింగ్. ఓకే సార్, ఇప్పుడు అందుకే సార్ జాయిన్ అయింది కూడా, మేము ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ప్రజెంట్ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను, నాకు అది కాకుండా ఇంకా ఏదో సపరేట్ చేయాలని చెప్పి డిజిటల్ మార్కెటింగ్ గురించి చూశాను, మీ వీడియోస్ అన్ని చూశాను, మీ అన్ని జెన్యూన్ గా అనిపించింది, బాగా నచ్చి అందుకే జాయిన్ అయ్యాను సార్. నేను 6 months కోర్స్ లో జాయిన్ అయ్యాను. గుడ్ రవికుమార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నీ లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ గాను ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతావు. నాకు అవ్వాలి సార్, అందుకే నేను ఫ్రీలాన్సింగ్ గురించి కూడా నేను అడిగాను, నన్ను మంచి గైడ్ చేయండి మీరు.
నాకు ఏ No డౌట్స్ problem. ఉన్నాయో చెప్పండి. మీరు మేము చెప్పింది చెప్పినట్టు చేయండి. 6 నెలల మీ ట్రాన్స్ఫర్మేషన్ మీరే చూడండి. నాతో లైవ్ ఇంటర్వ్యూ చేయండి. ఓకే సార్, మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి నాకు. షూర్ మా టీం ఇస్తుందిలే. ఓకే సార్, థ్యాంక్ యూ. సంజన 12 years కరీ గ్యాప్ ఉంటే నువ్వు 45 days లో నువ్వు ఎట్లా ఫీల్ చేస్తావు నువ్వే ఆలోచన చేయి. కాబట్టి మాకు అంత గ్యాప్ ఉంది, అన్న గ్యాప్ ఉంది, ఎట్లా ఇంకొక 6 నెలలు స్పెండ్ చేయి. ఎందుకంటే నేర్చుకుంటే పూర్తిగా నేర్చుకోవాలి మనం, షార్ట్ గా తీసుకోదు. 45 days ఎవరికి సరిపోతుంది తెలుసా? ఫ్రెషర్ కి సరిపోతుంది. ఇప్పుడే కోర్స్ అయిపోయింది, మన డిగ్రీ అయిపోయింది, వాళ్ళ సెట్ అవుతుంది. మీ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు హ్యాపీగా 6 months తీసుకోండి. డబ్బులు లేవంటే యూట్యూబ్ లో ఉంది, మొత్తం కోర్సు యూట్యూబ్ లో పెట్టిన, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోండి. కానీ తక్కువ చేయకండి, పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. యశ్వంత్ చెప్పండి. సార్ సారీ సార్, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. యాక్చువల్గా నేను అకౌంటెంట్ కింద ఒక కంపెనీలో చేస్తున్నాను సార్. సో దీనికి వస్తే లైక్ ఫ్రీలాన్సింగ్ చేద్దామని చేయొచ్చు సార్. ఎలా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అందరికి ఒకటే చెప్తా చూడండి, జాబ్ ఫ్రీలాన్సింగ్ రెండింటికి డిఫరెన్స్. జాబ్ అంటే ఏంటంటే మేము కోర్స్ నేర్పిస్తాము, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడుతుందని చెప్తాం, ఆడ పోయి చెప్పింది చెప్తే జాబ్ వస్తుంది. అది 10,000, 15,000, 20,000 తర్వాత విషయం. ఓకే, స్టార్టింగ్ లో తక్కువ వచ్చినా లాంగ్ రన్ లో మంచిగా ఉంటుంది. ₹1,00,000 సాలరీస్ కొడతారు 2-3 years ఎక్స్పీరియన్స్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే నువ్వు జాబ్ కి పోవు, కానీ ఆన్లైన్ లో ఒక క్లయింట్ ఉంటాడు. ఒక ఆయన ఒక యోగా స్టూడియో నడుపుతుంది, ఆయనకు బిజినెస్ వస్తలేదు. ఆయన నువ్వు ఆన్లైన్ లో ఫైండ్ అవుట్ చేసినా, ఆయనతో మాట్లాడినావు, సార్ మీ యోగా బిజినెస్ ను చూసినా మీ కాంపిటీటర్స్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ వస్తున్నారు, నేను మీ బిజినెస్ ని ఇంక్రీజ్ చేస్తా, నా పేరు యశ్వంత్, నేను డిజిటల్ నా పోర్ట్ఫోలియో ఇది అని ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పించి తర్వాత ఆయన బిజినెస్ ని టేక్ ఓవర్ చేసి 6 months లో ఆయనకు సేల్స్ ఇంప్రూవ్ చేయాలి. నువ్వు అర్థం చేసుకో, ఒక జాబ్కి పోవడానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలి, సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ విధంగా ఎవరు వాళ్ళని మలుచుకుంటారో మీకు చేతి నిండా డబ్బులే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సాధారణ వ్యక్తిని, సుమన్ టీవీ అంత పెద్దగా ఎదిగింది, వాళ్ళు నాకు ఫోన్ చేసిన అడుగుతారు కొలాబరేట్ అవుతావా అంటే, నా మైండ్ సెట్ ఏముందంటే సుమన్ టీవీ అన్న పెద్ద తోపా, ఇంకేదైనా టీవీ అయితే పెద్ద తోపా, మనం ఎందుకు కాదు, మనం సుమన్ టీవీ ఎందుకు డామినేట్ చేయాలన్న తిక్కలు మనం ఆలోచన చేయాలి. మనల్ని మనం ఎప్పుడు కాంప్రమైజ్ చేసుకుంటే మనం గ్రో కాము, మనల్ని ఎప్పుడు మనం తక్కువ. కరెక్ట్ సార్. అందుకే ఇప్పుడు నేను ఆయన రిజెక్ట్ చేస్తున్నా. ఒక పెద్ద ఆఫర్ ని రిజెక్ట్ చేసే కెపాసిటీ కావాలంటే మనకు చాలా దమ్ము ఉండాలి, మనకు ఆ స్కిల్ ఉండాలి అంతే. సో మీరు ఎవరైతే అడిగారో ఫ్రీలాన్సింగ్ చేస్తా అంటే, ఫ్రీలాన్సింగ్ కి స్కిల్ ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి. ఈ రెండు మీరు డెవలప్ చేస్తే డబ్బు సంపాదించడం పెద్ద పని కాదు సార్. బట్ జాబ్ కానీ ఇంపాక్ట్ అవుతుంది సార్ మామూలుగా ఇప్పుడు చేస్తే. ఇప్పుడు మీకు ఎంత సాలరీ వస్తుందండి? ఇప్పుడు 25 వస్తుంది సార్. 25 వస్తుంది. నీకు 8 hours జాబ్ కదా? అవును సార్. 8 hours లో నువ్వు ఒక 6 గంటలు పడుకుంటావు, నువ్వు 14 గంటలు, 2 గంటలు జర్నీ, 16 గంటలు, నీకు ఇంకా 8 hours ఉంది. ఆ 8 గంటలు నువ్వు స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేసుకుంటే యూ కెన్ మేక్ మనీ. నీ జాబ్ కి ఇంపాక్ట్ ఎందుకు అవుతుంది? అంటే ఆ ఇంపాక్ట్ కాదు, మామూలుగానే లైక్ వాళ్ళు అవి రాపించుకుంటారు అగ్రిమెంట్, వేరే దాంట్లో చేయకూడదు అలా అలా. మీ కంపెనీ వల్ల మీ కంపెనీలో రాపించుకుంటే ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఏం తెలుసా? ఫ్రీలాన్సింగ్ కి అగ్రిమెంట్లు ఏముండవు, నువ్వు ఫ్రీగా ఎవరికన్నా పని చేసుకోవచ్చు. కాబట్టి దెర్ ఇస్ నో సచ్ లా. ఇంకొకటి, నువ్వు ఉన్నది అకౌంటింగ్ లా, నువ్వు చేస్తుంది డిజిటల్ మార్కెటింగ్, ప్రాబ్లమే లేదు, అది ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. మన పేరు కాకుండా వేరే పేరుతో చేసుకోవాలి. బట్ అయినా కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు 30 మంది పని చేస్తారు మా టీంలో, మా ఎంప్లాయీస్కి అందరూ ఒకటే మాట చెప్పిన, నేను ఇచ్చిన పని కాకుండా పని ఫినిష్ చేసి మీరు ఏం పని చేసుకోండి, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్స్. దివ్య, యు ఆర్ అ ఫ్రెషర్ కదా, మీరు ఇనిషియల్ గా 45 days కోర్స్ జాయిన్ కండి. ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతే మీరు అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఫుల్ కోర్స్ తీసుకోవాలి, కానీ నువ్వు ఫ్రెషర్ కాబట్టి 45 days కోర్స్ చేసి కూడా జాబ్ చేయొచ్చు, ఆఫీస్కి వెళ్ళే జాబ్ చేయొచ్చు. ఫస్ట్ 45 days తీసుకో, తర్వాత నీకు మంచిగా ఉంది ఇంకా నేర్చుకోవాలంటే నువ్వు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఆఫ్టర్ 45 days you can provide access to placement సార్. 45 days తర్వాత కూడా ప్లేస్మెంట్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే జాబ్స్ కి పంపిస్తాం, ప్లేస్మెంట్ గ్రూప్ లో పెడతాం, నువ్వు 5-6 ఇంటర్వ్యూ పో, క్రాక్ చేస్తే దట్స్ ఇట్. ఓకే సార్, థాంక్యూ సార్. బట్ అక్కడనే ఆగిపోవద్దు. జాబ్ లో జాయిన్ కూడా మళ్ళీ SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా అప్డేట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్, SEO అనేది చాలా బేసిక్ అన్నమాట. చాలా మందికి గూగుల్ యాడ్స్ కావాలి, సోషల్ మీడియా కావాలి, AI కావాలి. కాబట్టి నువ్వు జాబ్ లో జాయిన్ అయినాక నువ్వు అప్గ్రేడ్ చేసుకున్నా పర్లేదు. బట్ ఫ్రెషర్ కాబట్టి నో ప్రాబ్లం, యూ కెన్ గో ఫర్ 45 days కోర్స్.
Sir, in these 45 course, is there available freelancing? ఇక్కడ ఎలా ఉంటుందంటే మేము ఫ్రీలాన్సింగ్ మీకు ట్రైన్ చేయడం 6 months వాళ్ళకి ట్రైన్ చేస్తాం. అంటే ఫ్రీలాన్సింగ్ అనేది టాపిక్ కాదు, ఫ్రీలాన్సింగ్ Okay. అనేది మైండ్ సెట్, మనం ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటాం అనేది. సో మీరు వెబ్సైట్ డిజైనింగ్ ఎస్ఈఓ నేర్చుకున్న తర్వాత కూడా మీరు క్లయింట్ని అప్రోచ్ చేయొచ్చు, కానీ దానికి మనం చాలా షార్ప్ ఉండాలి. నువ్వు ఫ్రెషర్ కాబట్టి ఇప్పుడు నువ్వు చేయలేవు అది. బట్ ఐ విల్ సెండ్ యూ సమ్ వీడియో, యూ కెన్ వాచ్ దట్, యూ కెన్ ట్రై ఇట్. Okay, sir. హాయ్ సార్. హాయ్ నరేష్. సార్ ఇది ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ లో వెబ్సైట్స్ కి అందులో ఉన్న టెంప్లెట్స్ మాత్రమే యూజ్ చేస్తాం కదా, మళ్ళీ దాంట్లో ఎడిట్ చేయడానికి కోడింగ్ లాగా కాకుండా కోడింగ్ ఉండదు కదా, దాంట్లో ఉన్న టెంప్లెట్స్ వాడతాం కదా, మళ్ళీ దాన్ని రీక్రియేట్ డిఫరెంట్ గా చేంజ్ చేసుకోవచ్చా సార్ అది? ఇప్పుడు మనం కొత్తగా ఏఐ నేర్పిస్తున్నాం కదా, ఏఐ ద్వారా ఎలాంటి వెబ్సైట్ నైనా మనం మార్చుకోవచ్చు. ఆ కోడింగ్ మనం రాయొచ్చు. నీ కోడింగ్ రాకున్నా కూడా కోడింగ్ తీసుకొచ్చి పేస్ట్ చేస్తే అయిపోతుంది. అక్కడ ఉన్న థీమ్స్ కాకుండా మల్టిపుల్ థీమ్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే యాక్చువల్ గా నేను కోడింగ్ చేస్తాను అనమాట ఇంత ప్రీవియస్ గా. అయితే ఆ కోడింగ్ హెడేక్ బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను మొన్న మీ వీడియో ఒకటి చూసిన. దాంట్లో ఏమన్నారంటే మీరు నేర్చుకునేటప్పుడు బాగా రీసెర్చ్ చేయండి, సంపుండి అవసరం అయితే ఎన్ని వెబ్సైట్లు అయినా మీరు చంపుకోండి అన్నందుకు నాకు బాగా నేను దానికి ఇంప్రెస్ అయినా చాలా. సరే ఇది బాగుంది కదా అందుకని జాయిన్ అయినా సార్ ఇమీడియట్ గా. నో ప్రాబ్లం. 6 months కోర్స్ లో జాయిన్ అయినా. నువ్వు కోడింగ్ ఏడా అవసరం లేదు మనకు. మనకు నువ్వు కోడింగ్ లో పోవచ్చు నరేష్ కుమార్. ప్రాబ్లం ఏంటంటే కోడింగ్ లో చిన్న చిన్న కోడ్స్ ఉంటాయి, అవి మనం కళ్ళు పెట్టాలా చేయాలి. ఇంకా ఇప్పుడు ఏఎంఎల్ కోర్స్ అని ఉంటుంది, అది జాయిన్ అయితే మనకున్న హెయిర్ మొత్తం ఊసిపోతుంది, బాల్ హెడ్ అయిపోతుంది. అవును సార్, నేను ఇప్పుడు కోడింగ్ వేరే ఒక క్లయింట్ ది ఒక 15 days వర్క్ చేసిన. ఈవెన్ మా బామ్మడిది ఇప్పుడు రీసెంట్ గా నేర్చుకున్నవాడు, ఇంటర్ చేసుకుంటా ఫ్రీలాన్స్ గా చేస్తున్నాడు. వాడు 2 రోజుల్లో ఒక వెబ్సైట్ కంప్లీట్ చేసేసిండు వర్డ్ ప్రెస్ లో. ఓకే ఓకే ఓకే, చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ 3 days లోనే మీరు వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు, అంత నాలెడ్జ్ వస్తుంది. ఆల్ ద బెస్ట్ నరేష్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక డౌట్ చెప్పండి. సార్ ఇప్పుడు 3 months సబ్స్క్రిప్షన్ తీసుకొని తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు సార్ 6 months? చేసుకోవచ్చు. ఇప్పుడు ఫండ్స్ టైట్ ఉన్నాయి అనుకో. నో ప్రాబ్లం. సరే సార్ 3 months కడతా. ఇప్పుడు యశ్వంత్ 3 months కి సింగిల్ ఇన్స్టాల్మెంట్ ఉంది, ఎంత 21,000 అవుతుంది అది. దానికంటే 6 months కోర్స్ కి నీకు 14,500 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. 1 month తర్వాత నువ్వు పే చేసుకోవచ్చు, ఇంకా బెస్ట్ అదే కదా. మా సేల్స్ తో మాట్లాడండి, వాళ్ళు గైడ్ చేస్తారు మీకు. ఓకే సార్. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి గైస్? రైట్, నేను ఇప్పుడు ఏఐకి వెళ్తున్నాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్. నేను అడిగినప్పుడు మీరు అన్ని డిస్కస్ మాట్లాడండి. ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్. చెప్పండి రాజా. హలో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మేము రియల్ ఎస్టేట్ లో మార్కెట్ మేనేజర్ వర్క్ చేస్తున్నాం సార్, ఇండివిజువల్ గా. మేము వచ్చేసి అంటే ఇప్పుడు యాక్చువల్ గా మార్కెట్ మేనేజర్ స్టార్ట్ చేసినాము. ఫ్యూచర్ లో ఓన్ గా దాని మీదనే డిపెండ్ అయితే ప్లానింగ్ చేస్తున్నాం సార్. ఒకరి మీద డిపెండ్ కాకుండా ఆల్ డిజిటల్ మార్కెట్ మనమే హ్యాండిల్ చేసేట్టు మనకి 3 months సరిపోతుంది, 6 months సరిపోతుంది? 6 months తీసుకోండి, 3 months తీసుకోండి, తర్వాత అప్గ్రేడ్ చేసుకోండి. 3 months లో డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఉంటుంది. మీకు ఏ కావాలనుకుంటే 6 months కి రాండి. ఇనిషియల్ గా 3 months తీసుకోండి చాలు. మీరు 3 months అందులో అన్ని కవర్ అవుతుంది. మీ రియల్ ఎస్టేట్ సంబంధించిన వెబ్సైట్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. ఓకే. ఏ నేర్చుకుంటే ఏమవుతుందంటే కంటెంట్ కూడా ఎట్లా క్రియేట్ చేసుకోవాలా మీకోసము, ఏ ద్వారా ఇమేజెస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇమేజెస్, వీడియోస్ అవి కూడా పనికొస్తాయి మీకు. ఇనిషియల్గా 3 months కి రండి, తర్వాత అప్గ్రేడ్ చేసుకోండి మీరు. సరే సార్. రైట్, చలో గైస్, రిమైనింగ్ క్వశ్చన్స్ మళ్ళీ మనం ఏ మాట్లాడిన తర్వాత చూసుకుందాము. అందరూ మ్యూట్ చేసుకోండి, నాయిస్ లేకుంటే నేను మంచిగా చెప్తాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మీకు ఇంతకుముందే ఒక బ్రాడ్కాస్ట్ చేశానండి. మీ అందరికీ చాలా వరకు మెసేజ్లు వచ్చి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. బేసిక్గా వాట్సాప్, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పంపిస్తుంది, మార్కెటింగ్ కాదు. ఆల్రెడీ 288 members నేను పంపించాను చూడండి మార్నింగ్. దీని రిపోర్ట్ కూడా నాకు తెలిసిపోతుంది, ఎంతమంది పంపించిన, ఎంతమంది ఫెయిల్ అయింది, ఎంతమంది రెడ్ చేసుకున్నారు. మార్నింగ్ 50 మంది జాయిన్ అయితే ఇప్పుడు ఈవినింగ్ 60 మంది జాయిన్ అయ్యారు, 111 మంది. సో వీళ్ళకి కమ్యూనికేషన్ ప్రాపర్గా ఎట్లా చేయాలి, అందరిని ఒక తాటి లోపలికి తీసుకొచ్చి
ఒక గంట సేపు కూర్చోబెట్టాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి. అకార్డింగ్ టు అవర్ నంబర్స్ 50% ఆఫ్ ద పీపుల్ జాయిన్ అవుతారండి. మార్నింగ్ ఈవినింగ్ కలిసి 110 మంది వచ్చారు కదా, ఆల్మోస్ట్ 50 పీపుల్ కోర్స్ జాయిన్ అయిపోతారు. అంటే మార్కెటింగ్లో ఈ అనాలిసిస్ ఉండాలి. ఎట్లా మాట్లాడుతున్నాం, ఎట్లా రీచ్ అవుతున్నాం, ఏ టూల్స్ వాడుతున్నాం, తర్వాత వాళ్ళకు రెగ్యులర్గా అప్డేట్ ఎట్లా ఇవ్వాలి, ఇదంతా బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నాం. దీనికి ఒక టూల్. ఇక్కడ మా దగ్గర ఇంకోటి ఏంది, 24/7 ఇది పని చేయాలి. మేము పడుకున్నా కూడా పని చేయాలి. మేము పడుకున్నా కూడా పని చేస్తుంది. ఎవరైనా మా వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేస్తే ఇది సెటప్ చేసి పెట్టినాం ఒక బోట్. ఇది ఈ బోట్ ఎట్లా ఏం చేస్తుంది అంటే ఎవరైనా వచ్చేస్తే ఇక వాళ్ళకి ఈ విధంగా మెసేజ్ పంపించేస్తుంది. ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్ గైస్? వాట్సాప్లో ఈ ఆప్షన్ ఉందా? మనకు లేదు కదా. లేదు. గుడ్ సార్. ఇంకా చాలా లెవెల్లో చాలా మంచిగా చేయొచ్చు అనమాట. ఎస్ కొడితే ఏంది, నో కొడితే ఏంది, ఇంకేం చేయాలంటే ఏంది అన్నది చాలా బాగుంటుంది. సో ఇది మార్కెటింగ్ పర్స్పెక్టివ్. ఇందులో ఎన్నో టెక్నిక్స్ ఉంటుంది. దిస్ ఆల్ యూ విల్ బి లెర్నింగ్ ఇన్ ద కోర్స్. ఇది ఎందులో సార్? ఇది డబుల్ టిక్ అనే ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక టూల్. ఓకే సార్. యూ విల్ బి లెర్నింగ్. నేనే నేర్పిస్తాను మీకు ఇది. తర్వాత న్యూస్ ఛానల్స్ అండి. ఈ రోజు ఎంతో మంది న్యూస్ ఛానల్స్ పెట్టారు, వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే న్యూస్ ఛానల్ పెట్టాలంటే మనకు ప్రాబ్లం ఏంది, కెమెరా ఉండాలి, స్టూడియో సెటప్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, యాంకర్లు ఉండాలి, చేయాలి. అందుకే అందరు పెట్టలేరు. కొందరికి మీలో చాలా మందికి ఐడియాస్ ఉండొచ్చు, కానీ మీరు అందరూ పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు నేను కూడా పెట్టలేదు. కానీ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీ అందరు న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా ఇప్పుడు ఈ యాంకర్ మాట్లాడుతుంది కదా, ఈ యాంకర్ని రీప్లేస్ చేయొచ్చు. మన ఏఐ మాట్లాడుతుంది మొత్తం. ఆర్ ఏఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో సూన్ వీఆర్ లాంచింగ్. ఈ జూన్ ఎండింగ్ లోపల ఓడిఎంటీకి సంబంధించిన ఒక న్యూస్ ఛానల్ వస్తుంది. బట్ మన న్యూస్ ఛానల్ ఏంటంటే ఎథిక్స్ తోటి ఉంటుంది. ఊరికే అంత క్రాప్ పెట్టకుండా స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్కి పనికొచ్చే న్యూస్ మాత్రమే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు టీవీలో ఓపెన్ చేసినట్టే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఈ వీడియో చూడండి. ఇది మార్నింగ్ పెట్టాను నేను. ఇది సౌండ్ వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? నో సార్, వినిపించట్లేదు సార్. నో సార్. ఓకే, నేను చేస్తాను. అది కంప్లీట్ ఏఐతో చేసిన వీడియో అండి. ఐమ్ ప్లేయింగ్, చూడండి. ఇప్పుడు చూస్తున్న వీడియో కూడా ఏఐతో చేసిందే, చాట్ జీపీటీ. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపించిందా అండి ఇప్పుడు? జెమినీ వినిపించింది సార్. చూడండి సార్. క్లౌడ్, ఏఐ టూల్స్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏఐ ఒక్కటే మీకు ఉద్యోగాన్ని ఇవ్వదు. ఏఐని ఉపయోగించి సమస్యలను పరిష్కరించే స్కిల్ ఉంటేనే మీకు అవకాశాలు వస్తాయి. ఈరోజు కంపెనీలు ఏఐ తెలిసిన వారిని కాదు, ఏఐతో కలిసి పనిచేయగలు డిజిటల్ మార్కెటర్స్, కంటెంట్ క్రియేటర్స్, ఎస్ఈఓ ఎక్స్పర్ట్స్, గూగుల్ యాడ్ స్పెషలిస్ట్, సోషల్ మీడియా మార్కెటర్స్ను వెతుకుతున్నాయి. అందుకే కేవలం ఏఐ నేర్చుకోవడం కాకుండా ఏఐ పవర్డ్. ఇది మంచిగా ఉందా లేదా చెప్పండి మీరే. మంచిగా ఉంది సార్, చాలా బాగుంది సార్. బాగుంది సార్. న్యాచురల్గా ఉంది కదా. సూపర్ సార్, న్యాచురల్ గానే ఉంది. ఇంకా నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను చూడండి. ఇది మార్నింగ్ చేసిన, అది చేయడానికి నాకు పట్టిన టైం 2 నిమిషాలు మాత్రమే. దానికి ఆల్రెడీ 700 వ్యూస్ వచ్చినాయి. మనం కష్టపడ్డది లేదు కదా. ఇది చూడండి, ఎక్కువగా మారుతున్నాయి. 2000 సాఫ్ట్ తాజాగా 1.5 లక్షల మంది ఇంజనీర్లకు ఇచ్చిన క్లాడ్ కోడ్ యాక్సెస్ను నిలిపివేసిందని వార్తలు వస్తున్నాయి. కారణం ఏమిటంటే ఏఐ వాడకం వల్ల వచ్చే ఖర్చులు ఆ ఏఐ రీప్లేస్ చేయాల్సిన మనుషుల ఖర్చుల కంటే ఎక్కువగా మారుతున్నాయి. 2025 డిసెంబర్లో మైక్రోసాఫ్ట్ తమ ఇంజనీర్లకు క్లాడ్ కోడ్ యాక్సెస్ ఇచ్చింది. అందరూ బాగా ఉపయోగించడం ప్రారంభించారు. యూసేజ్ భారీగా పెరిగింది. కానీ తర్వాత అసలు బిల్లులు వచ్చాయి. ఏఐ టూల్స్ ఎక్కువగా టోకెన్ బేస్డ్ ప్రైసింగ్ మీద పనిచేస్తాయి. అంటే ప్రతి ప్రాంప్ట్, ప్రతి లైన్ ఆఫ్ కోడ్. ఇది ఎలా ఉందండి? బాగుంది సార్. దీంతో మనం ఒక న్యూస్ ఛానల్ పెట్టొచ్చా, పెట్టవచ్చా? పెట్టొచ్చు సార్. ఇది less than 20 minutes లో చేసిన 2.9K వ్యూస్ అండి. ఇంకేం కావాలి నీకు? 2.9K వ్యూస్. ఏ ద్వారా? యూట్యూబ్ ద్వారా కూడా ఎర్న్ చేయొచ్చు అమౌంట్ కూడా. ఎస్, నేను ఆ నంబర్ కూడా చూపిస్తాను నీకు, ఏదో మామూలుగా చెప్పడం కాకుండా. నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను కదా. 1 సెకండ్.
ఇది నా ఛానల్. మన ఇమేజ్ యూజ్ చేయకుండా వేరే ఏ ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు కదా సార్ కావాలంటే? చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పర్ఫెక్ట్ ఒకటి చూసుకుంటే దానికి మనం ఇక దాన్ని యూజ్ చేసుకుంటూ పోవచ్చు కదా. నో ప్రాబ్లం, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇగో నేను మార్నింగ్ పెట్టిన వీడియో లెస్ దాన్ 2 minutes చేసింది, 804 వ్యూస్ వచ్చినాయి. దానికి 804 ఈజ్ అ గుడ్ వన్. ఇక్కడ నాకు యూట్యూబ్ నుంచి డబ్బు రావడం, ఒక సబ్స్క్రైబర్ కూడా వచ్చింది దానికి. అట్లా రోజుకు 4-5 వీడియోలు చేయొచ్చు మనం. అయితే ఇంతకుముందు చెప్పిన ఒక వీడియో చెప్పాను కదా ఏఐ న్యూస్ది, ఆ వీడియోస్ ఓపెన్ చేస్తా. ఇది క్లాడ్ గురించి చేశాను కదా. ఈ వీడియోకు మనకు 3000 వ్యూస్, 9 సబ్స్క్రైబర్స్, $1.86, $2 వచ్చినాయి. మంచిదే కదండి, అంటే దాదాపు $180 వచ్చినాయి. మంచిదా కదా? మనం కష్టపడ్డది ఏం లేదు. అంటే మొత్తం ఓన్లీ ఏఐ వీడియోస్ మాత్రమే చేయొద్దు, మిక్స్ చేయాలి. కొన్ని నేను అవి చేస్తున్నా అనమాట. ఇక్కడ మీరు చూస్తే నా రెవెన్యూ ఈ లాస్ట్ 28 daysలో మీకు స్క్రీన్ కనిపిస్తుంది అండి అందరికీ? కనిపిస్తుంది సార్. ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఈ లాస్ట్ 28 days, May 5th నుంచి June 1st వరకు నాకు $347 వచ్చినాయండి. $347 దాదాపు 100 రూపాయల వరకు నడుస్తుంది, డాలర్ అనుకోండి. అంటే నీకు దాదాపు ఎంత వచ్చినాయండి? 34,000 వచ్చినట్టే కదా? అంతే సార్. బట్ ఇలా హైక్స్ యూట్యూబ్ లో ఎలా సార్ పెంచుకోవటం? ఎట్లా? మన వీడియో ఎందుకు చూడాలి సార్ ఇన్ని వీడియోస్? దట్ యూ విల్ లెర్న్ హియర్. ఓకే, మన వీడియోలు ఎందుకు చూడాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసిన మన వీడియో వచ్చేటట్టు చేయాలి దాన్ని. అదే మాకు కూడా కొన్ని టెక్నిక్స్ చెప్పండి సార్. తర్వాత యూట్యూబ్ ఛానల్ చేసుకోవాలంటే ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి, మనము గూగుల్ యాడ్సెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఈ కోర్సులో అదే కదా నేర్పించేది మీకు. అదే సార్, నేనే పర్సనల్ గా మీకు బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. మానిటైజేషన్ ఎట్లా అవుద్ది మనకు, అవన్నీ కొంచెం చెప్పండి సార్. ఎవ్రీథింగ్ we will not కెమెరా కూడా తీసుకుంటాం. we will not let you empty. కంప్లీట్ గా మీరు నేర్చుకుంటారు. ఇంకోటి యూట్యూబ్ ఇన్కమ్ అంటే మనది వీడియో ప్లే అవుతుంటే ఆ టైంలో ఎన్ని యాడ్స్ రన్ అవుతాయి దాన్ని బట్టి ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది కదా సార్. అంటే మన ఫుల్ లెంత్ వీడియో చూసిన తర్వాత కూడా యాడ్స్ ఎక్కువ ప్లే కాకుంటే అమౌంట్ తక్కువ జనరేట్ అవుతుంది. ఎన్ని ఎక్కువ యాడ్స్ ప్లే చూస్తే అంత అవుతుంది. ఇక్కడ సబ్స్క్రైబర్స్ అవి కాదు ఇంపార్టెంట్, నీది ఆడియో చూస్తున్నప్పుడు వచ్చే యాడ్స్ వల్లనే డబ్బులు వస్తాయి మనకు. కాబట్టి ఆ యాడ్సే ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఏంటి, ఎలాంటి కంటెంట్ చేస్తున్నావు అన్నది కూడా ఇంపార్టెంట్. నువ్వు టెక్నాలజీకి సంబంధించిన న్యూస్ చేస్తే మంచి డబ్బులు వస్తుంది. సినిమా హీరో గురించి ట్రై చేసినావు అనుకో తక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు టెక్నాలజీలో నాకు 100 వ్యూస్కే 100 వ్యూస్కే $1000 రావచ్చు. నువ్వు మూవీ రివ్యూస్ గురించి రాసినావు అనుకో నీకు 1,00,000 వ్యూస్ వచ్చినా కూడా నాకంటే తక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి ఎలాంటి నీష్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంట్రీస్ ని టార్గెట్ చేయాలన్నది విల్ టీచ్ యూ. మీకు ఎలాబరేట్ గా చెప్తాను నేను. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ యాడ్స్ ప్లే అవుతుంటాయి కదా సార్. అంటే యాడ్స్ మనం ప్లే కావాలని దానికి మనీ పే చేయాలా, ఆటోమేటిక్ గా యూట్యూబ్ నుంచి యాడ్స్ ప్లే అవుతుంటాయి ఇన్ బిట్వీన్ వీడియో? ఇక్కడ ఎట్లుంటుందంటే ఐ టెల్ యూ ఇన్ అ క్లియర్ వే. నా ఓడిఎంటీలో ఒక వీడియో ఓపెన్ చేద్దాం. ఏదైతే వీడియోస్ ఎలా చేయాలని ఓపెన్ చేశాను. మనం అనుకున్నప్పుడు యాడ్ రాదు, మనం వద్దు అనుకున్నప్పుడు యాడ్ వస్తుంది. ఇది ఓపెన్ చేద్దాం, ఇప్పుడు వస్తలేదు. సరే మీరు చాలా వరకు అయితే చూసిండొచ్చు కదా. ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేద్దాం. కనిపిస్తుందా యాడ్ మీకు? కనిపిస్తుంది సార్. క్రియేట్ యువర్ కస్టమ్ గూగుల్ యాడ్స్. నేను గూగుల్ యాడ్స్ కోర్స్ గురించి మాట్లాడుతుంటే గూగుల్ ఓడే యాడ్ ఇస్తుంది, ఇక్కడ ఎవరో కాదు, గూగుల్ ఓడే యాడ్ ఇస్తుంది అనమాట. ఇది నువ్వు మూవీ సినిమాలకు అంత రాదు, టెక్నాలజీ ఉంది కాబట్టి వచ్చింది అనమాట. సరే ఇప్పుడు మనకు బ్యాడ్ లక్, ఇది గూగుల్ యాడ్ వచ్చేది లేకుండా వేరేది వచ్చేది ఉంటాయి. సరే వేరేది ట్రై చేద్దాం మళ్ళీ. ఇక రాదు. అయితే ఇక్కడ ఏమనుకుందాము, వైల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. సరే ఒక KFC యాడ్ వచ్చింది అనుకుందాం బై. KFC వాడు 1 చికెన్ గురించి యాడ్ ఇచ్చింది అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే KFC వాడు గూగుల్కి చెప్తాడు, గూగుల్ ఈజ్ ద మీడియేటర్. ఓకే, నేను ఎట్లా ChatGPT మనకు అవసరం కదా. చూడండి ఇక్కడ ఇమేజ్ కూడా క్రియేట్ చేసి చూపిస్తా.
one of my student asked me the question, how the YouTube works. I want to explain him in such a way that publisher, let's take example of a KFC. KFC is a advertiser. These advertisers approach Google. Google is a mediator. Google take 100 rupees from KFC. He keeps 45 rupees and remaining 55 rupees he will give to my YouTube channel. So here you have to show in the image who is the advertiser, who is the mediator, and who is the publisher. Publisher name it as ODMT, and advertiser name it as a KFC, and mediator is Google. Show me nice image. ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా చూడండి, నీకు ఆ ఇమేజ్ లో నీకు అర్థమైపోతుంది. అండ్ చూడండి ఇమేజ్ క్రియేట్ చేయడం ఎంత ఈజీ అయిపోయింది. దిస్ ఇస్ ద ప్రాంప్ట్ అండి. దిస్ ఇస్ ద అవును. ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్ ఎట్లా ఉండాలన్నది మీకు నేర్పిస్తానండి ఇక్కడ ఏఐ క్లాసెస్. అండ్ లాస్ట్ టైం నేను ఏఐ క్లాసెస్ తీసుకున్నప్పుడు స్టూడెంట్స్ కి జెమినై నానో బనానా అనేది చాలా బాగుండేది. గూగుల్ ఈ చాట్ జీపీటీ అంత బాగా ఇవ్వకపోతుండేది. సో నేను చెప్తుండే వాళ్ళకు, బట్ విత్ ఇన్ 1 month లో చాట్ జీపీటీ కమ్అప్ విత్ దేవ్ థింగ్. ఇప్పుడు చాట్ జీపీటీ ఇస్ ది బెస్ట్ వన్ అండి. వీళ్ళకున్న LLM మోడల్ ఇస్ ది బెస్ట్ వన్. మళ్ళీ రేపు ఏమవుతుందో తెలియదు. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. గూగుల్ జెమినై కూడా 1 week బ్యాక్ వాళ్ళది ఒక వెబినార్, వాళ్ళ రెగ్యులర్ గా ఐవో ప్రోగ్రామ్ అవుతుంది, అందులో రిలీజ్ చేశారు. మోస్ట్ షాకింగ్ థింగ్స్ ఆర్ దేర్. మీరు అడిగిన క్వశ్చన్ కి చూడండి ఎంత బాగా ఇచ్చింది చూడండి. ఇప్పుడు బీయింగ్ ఎడ్యుకేటర్ గా నాకు ఎంత బాగా పనికి వస్తుంది స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అవునా కదా? అవును సార్. ఇక్కడ చూడండి ఎంత బాగా అయిపోయింది. యూట్యూబ్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఈ అడ్వర్టైజర్స్ లేకపోతే యూట్యూబ్ లేదు. కంపల్సరీ వాళ్ళ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళన్నా వీళ్ళు అడ్వర్టైజర్స్. ఇది KFC కావచ్చు, స్టార్ బక్స్ కావచ్చు, అపోలో హాస్పిటల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందండి, సమ్మన్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ని అప్రోచ్ చేస్తారు. గూగుల్ నా దగ్గర బ్రాండ్ ఉంది, నన్ను చాలా మందికి రీచ్ చేస్తారు. నీ దగ్గర చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఈకో సిస్టమ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఉంటుంది, అక్కడ చూపి అంటుంది. సరే పైసలు అంటే గూగుల్ పైసలు తీసుకుంటుంది. డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ గూగుల్కి సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉండదండి. ఇగో మళ్ళాంటి వాళ్ళే ఉండాలి. ODMT అంటే ఒకటి తప్పించిండు. ఓకే, ఇప్పుడు నాలాంటి మీ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ తీసుకుంటారో ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు టైప్ అవుతుంది గూగుల్ ఏం చేస్తుంది, బాబు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, మీకు పైసలు వస్తాయి మంచిగా ఎంకరేజ్ చేస్తుంది. అని ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇయ్యదు. ఇక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏంది, మినిమం ఇంతకుముందు రూల్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 గంటలు 1 year లో ఆల్రెడీ స్పెండ్ చేసి ఉండాలి. అప్పుడే నీ యాడ్స్ డిస్ప్లే అయితే లేదో కావు. ఇప్పుడు కొత్త రూల్ ఏంది, 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, 3000 వాచ్ అవర్స్ ఉంటే చాలు. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళనే పబ్లిషర్ అంటారు, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ అంటారు అనమాట. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, ఈ అడ్వర్టైజర్ సంబంధించిన యాడ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తుంది. ఇక్కడ గూగుల్ 45 రూపీస్ తీసుకుంటుందండి అడ్వర్టైజ్మెంట్ లో, 45% తీసుకుంటుంది, 55% పబ్లిషర్కి ఇచ్చేస్తుంది. అంటే మనమే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాం. సార్ 100 రూపాయలు మనకే కావాలి కదా అంటే, నీకు అలాంటి ప్లాట్ఫామ్ లేదు. KFC వచ్చి డైరెక్ట్ గా నేను అడగదు. గూగుల్ ఈజ్ అ మీడియేటర్, హీస్ వర్కింగ్ హార్డ్ ఫర్ యూ. బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ 55 రూపీస్ యూ హ్యావ్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, యూట్యూబ్ ఛానల్ పెట్టి వ్యూస్ ఎక్కువ రావాలి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఒకసారి KFC చూపిస్తే నీకు 50 రూపాయలు వచ్చినాయి, అదే 1000 సార్లు వస్తే ఎక్కువ పైసలు వస్తుంది. సో ట్రై టు గెట్ మోర్ వ్యూస్. ఆ వ్యూస్ ఎట్లా రావాలన్నది మీరు కోర్స్ నేర్చుకుంటారు. ఓకే, దిస్ ఈస్ ద కంప్లీట్ ఎకో సిస్టమ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ 12 months లో మీకు 4000 అవార్డ్స్ ఉండాలి. నాకు లాస్ట్ 28 days లోనే 14,000 గంటలు చూశారు నా ఛానల్ని. అంటే యూట్యూబ్ ఛానల్ని పైసల కోసం పెట్టకండి, వాల్యూ కోసం పెట్టండి. 10 మందికి హెల్ప్ చేయడానికి, 10 మందికి నా కంటెంట్ నచ్చాలి, ఉపయోగపడాలని పెడితే గ్రో అవుతుంది. పైసల కోసం పెడితే నువ్వు చూసి చలిసిపోతావు కానీ పైసలు రావు. ఎప్పుడైతే వాల్యూ ఇవ్వాలనుకున్నావు అనుకో, నువ్వు వద్దనుకున్నావో డబ్బులు వస్తాయి. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. సో 14,000 గంటలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐఎమ్ ఎలిజిబుల్ ఆల్రెడీ. 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. నాకు రోజుకి లాస్ట్ 28 days 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు మీరు లైఫ్ టైం చూస్తే 3 years అయింది పెట్టి నేను ODMT తెలుగు ఛానల్. టోటల్ ODMT 12 years ఓల్డ్, బట్ తెలుగు ఛానల్ పెట్టి 3 years మాత్రమే అయింది. 3 years లో మనం దాదాపు 3 lakhs సబ్స్క్రైబర్స్ కొట్టినాం. 3,90,000 గంటలు వాళ్ళు స్పెండ్ చేశారు. టోటల్ 13.5 million వ్యూస్, $7,600. $7,600 అంటే మీకు దాదాపు 7,60,000 సంపాదించినట్టే 3 years లో. ఇట్స్ అ గుడ్ అమౌంట్. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అనుకుంటున్నాను. నేను చాలా సంతోషపడతాను అనమాట. ఎందుకంటే నేను పడుతున్న కష్టానికి జనాలు చూస్తున్నారు, నేర్చుకుంటారు, జాబ్ కొడుతున్నారు, కొందరు మా కోర్స్ జాయిన్ అవుతున్నారు. వాటితో పాటు దిస్ ఇస్ బోనస్.
బట్ ఫ్యూచర్లో దీని రెవెన్యూ పెరుగుతుంది. ప్రస్తుతానికి మాకు ఎంత $300 to $400 వస్తున్నాయి పర్ మంత్. ఒక రోజు ఎలా ఉంటుందంటే కష్టపడుతుంటే పర్ డే కూడా $300 వస్తుంది. మిస్టర్ బీస్ట్ అంటోని రెవెన్యూ 11 కోట్లు, ఇంకా ఎక్కువనే, నెలకు 11 to 20 crores సంపాదిస్తాడు పర్ డే, పర్ మంత్. లాంగ్ రన్ టైం పడుతుంది దేనికైనా కూడా, తొందరగా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దిస్ ఈస్ అబౌట్ ద యూట్యూబ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. దాంతో పాటు మీకు ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో కూడా నేను నేర్పించాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం అడుగుతున్నా అంటే the same thing I want to explain the people in the video. Maybe I'll be using a Gemini VO3. Give me a nice prompt so that I can use it and I'll get the video. ఇప్పుడు ఈ పిక్చర్ లో ఉన్నదాన్ని నేను వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నా. సో ఐమ్ టేకింగ్ ఏ ప్రాంప్ట్. Let me download this as well. తర్వాత దీనికి ఏ టూల్ వాడాలి, ఏ టూల్ వాడితే మనకు మంచిగా ఉంటుంది అన్నది మొత్తం కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. ఐఎమ్ గోయింగ్ ఫర్ Gemini only. I'm creating a video. ఆ ప్రాపర్ ఫోటో మనం ఏది తీసుకున్నాం అది ఫోటో ఇన్పుట్ ఇస్తున్నా. తర్వాత ChatGPT లో ఒక ప్రాంప్ట్ క్రియేట్ అయింది, ఆ ప్రాంప్ట్ నేను వాడుతున్నాను. నీకు ఏ సైజ్ కావాలో కూడా చెప్పాలి ఇక్కడ. ఇది 16:9 అంటే హారిజాంటల్ ఉంటుంది, 9:16 అంటే ఇన్స్టాగ్రామ్ కు సరిపోతుంది. ఇట్స్ అప్ టు యూ. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes వస్తుంది. సార్ ప్రాంప్ట్ కంపల్సరీ ఇంగ్లీష్ లోనే ఇవ్వాలా? తెలుగులో కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మల్టీ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట, తెలుగు కూడా అర్థం చేసుకుంటుంది, 150 భాషలు అర్థం చేసుకుంటుంది అది, నో ప్రాబ్లం. యా, నెక్స్ట్ అంతకంటే ముందు ఈ విధంగా నేను ఈ ప్రాంప్ట్ ద్వారా చేసిన వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి. రీసెంట్గా చేసిన వీడియో చూపిస్తా, జెమినైలో చేసిన వీడియోనే చూడండి ఒకసారి, సౌండ్తో చూపిస్తా. దిస్ వీడియో చూడండి, రీసెంట్ 2 days బ్యాక్ చేశానండి. ఇది ఖాళీగా ఉండవు అనమాట, చేస్తుంటే చేస్తుంటే మనకు అర్థమవుతుంది. ద సేమ్ థింగ్ ఐ ఆస్క్ ద స్టూడెంట్ టు డూ ఇట్. Welcome to the year 2026. A lot has changed, but we are still pushing forward. Welcome to the year 2050. This is where the future is made. How is this, guys? చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ సార్. సార్ ఒక స్పేస్ షిప్ మూవీ కూడా తీయచ్చు నేను చేయాలనుకున్నా సార్ అలాంటి వీడియో, మీరు చేసేసారు. తీయొచ్చండి, బాహుబలి రేంజ్ మూవీస్ కూడా మనం చేయొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. టైం పడుతుంది, కొంచెం టూల్స్ కూడా ఖర్చు అవుతుంది. ఇది ఇంకోటి చేశాను చూడండి, ఇది How is this? సూపర్ సార్.
ఇక్కడ చాలా మందికి మనకు క్రియేటివిటీ ఉంటుందండి, కానీ దానికి సంబంధించిన టెక్నాలజీ లేక మనం ఆగిపోతాం. రాజమౌళికి థాట్స్ ఉన్నాయి, మనకు థాట్స్ ఉన్నాయి. రాజమౌళికి ఏంది టెక్నాలజీ ఇచ్చిన చాలా మంది ఉన్నారు, మనకు లేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజమౌళి, ఓకే, ఎందుకంటే టెక్నాలజీ ఉంది. మీ ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేయండి అంతే. మీకు ఇప్పుడు నాకేంది మూన్లో కూడా ఓడిఎంటి దిగి జెండా వాతాలన్న పాత అయిపోయింది. ఇంకొకటి ఏంది, నాకు ఒక పాట రాయాలని ఉండే ఎప్పటి నుంచో, నేను పాట రాయాలని, కానీ మనకు అంత రాదు. దానికి మ్యూజిక్ రాయాలి, ఎడిటింగ్ రావాలి, రాదు. అది కూడా తీసేసినాం మనం, ఆ కళ కూడా తీసుకున్నాం. ఈ సాంగ్ వినండి. అమ్మా, ఈ ప్రపంచం నన్ను గుర్తు పెట్టుకునే ముందు నువ్వు నన్ను ప్రేమించావు. Yeah, this one for every mother. ODMT vibe, real life, no acting. Yeah, 9 నెలలు నన్ను మోసింది, నొప్పిని నవ్వుల్లో దాచుకుంది. రాత్రంతా నిద్ర మానేసి నా ఊపిరిని కాపాడుకుంది. చిన్న ఏడుపు వినగానే లేచేది, తన అలసట మొత్తం మరిచేది. తినేది తక్కువ, నాకు పెట్టేది ఎక్కువ. తన ప్రపంచం మొత్తం నేనే అయ్యేది. చిన్న చేతిని పట్టుకుని నడిపించింది, పడిపోతే ముందుగా భయపడింది. జ్వరం వచ్చిందంటే దేవుడి దగ్గర నా పేరు చెప్పి ఏడ్చింది. స్కూల్ బ్యాగ్ వెనకాల కలలు పెట్టింది, నా బిడ్డ పెద్దవడవాలి అనుకుంది. తన కన్నీళ్లు దాచుకుని నా రిపోర్ట్ కార్డ్ లో నవ్వుకుంది. నీ ప్రేమకి తేదీ లేదు, నీ త్యాగానికి వాల్యూ చెప్పలేను. ఈ ప్రపంచం నన్ను క్లాప్ చేసిన నా ఫస్ట్ హీరో నువ్వే అమ్మా. గైస్ ఎట్లుంది సాంగ్? బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఏలో చేశారు సార్ మీది? ఇది కంప్లీట్ లిరిక్స్ రైటింగ్ నుంచి మ్యూజిక్ కంపోజింగ్, బ్యాక్గ్రౌండ్, సింగరు, ఆ వీడియో ఎడిటింగ్ మొత్తం కూడా ఏఐతో చేసిన 1 hour లోపల చేసిన వీడియో ఇది. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది సార్. సార్ మీ యొక్క నాలెడ్జ్ మాకు షేర్ చేసి మమ్మల్ని రాజమౌళి చేయాలి సార్ మీకు. మాలో చాలా టాలెంట్ ఉంది, మీరే చూస్తారు. మీ స్టూడెంట్ గా కొంతమంది చెప్పుకుంటారు మీరు ఇంకా మా వీడియోస్ పెట్టి. నువ్వు ఈరోజు డైలీ రాసుకో, ఇవాళ ఓడిఎంట్లో జాయిన్ అయినా సుభాష్ సార్ పాట రాసిండు, 6 నెలల్లో నేను కూడా పాట క్రియేట్ చేస్తాను, ఆయన మాట నిలబెట్టుకుంటా లేదని రాసి పెట్టుకోను. 6 months అడుగు. 15 minutes ఇస్తాను సార్ మూవీ, మీరు చూసి విజిల్ కొట్టాలి సార్ ఇంకా. సరే అదే మాట మీద నిలబడాలి మరి నువ్వు. సూపర్ సార్, మంగిలాల్ నా పేరు గుర్తు పెట్టుకోండి సార్. గుడ్. ఓకే, నైస్ టు నో దట్. మొత్తం నచ్చింది ఆ పాట అందరికి? చాలా చాలా బాగుంది సార్, బాగుంది. అందరూ ఫార్వర్డ్ చేయండి సార్ ఆ సాంగ్. మీరు ఏం లేదు, మీరు యూట్యూబ్కి వెళ్ళి ట్రై చేయండి, సెర్చ్ చేయండి, ఓడిఎంటీ అని కొట్టండి వస్తుంది. ఓకే సార్, యూట్యూబ్కి వెళ్ళి ఓడిఎంటీ ఛానల్ కొట్టేస్తే వీడియో సెక్షన్ లో ఉంది. 3 పాటలు రిలీజ్ చేసిన మొత్తము. ఇది అమ్మ మీద చేసిన సాంగ్, ఇది ఏఐ మీద చేసిన సాంగ్, ఇది హిందీలో చేసిన సాంగ్, అన్ని ట్రై చేసాం అనమాట. ఓకే, ఇది చూడండి, 3 పాటలు వినండి, అన్ని కూడా ఏఐతో చేసింది. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడతాం. ఇలా పాటలు పెడితే బాగుండదని సపరేట్ మ్యూజిక్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం, అందులో అవి పెట్టబోతున్నాం. తర్వాత చాలా ప్లాన్స్ ఉన్నాయి. న్యూస్ ఛానల్ అన్నాం, దానికి సపరేట్ న్యూస్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాం. ఒక్క పర్సన్ ఇన్ని చేయొచ్చు ఏ ద్వారా అన్నది చెప్తున్నాను. కరెక్ట్ వాడుకొని చేస్తే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదు. మీరు మీ ఊర్లోనే ఉండండి, ఎక్కడ హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు, అక్కడనే ఉండి డబ్బులు సంపాదించుకో. టైం పడుతుంది, నాలెడ్జ్ నేర్చుకోవాలి ఫస్ట్, మెల్లమెల్లిగా ట్రై చేయాలి. డబ్బులే మన మెయిన్ గోల్ ఉండకూడదు. నాలెడ్జ్, ప్యాషన్ ఉంటే డబ్బులు అనేది ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఎస్ సార్, రైట్ సార్. అండ్ మనం ఇంతకుముందు ఒక వీడియో అడిగాం కదా, అది ఏం చేసిందో చూద్దాం. మీ ముందే చేశాను అది. ఇగో వీడియో రెడీ అయిపోయింది. మీరు ఏం అడిగారు, ఒక యూట్యూబ్లో ఎట్లా వస్తుందని అడిగారు, దాని గురించి నేను వీడియో చేశాను, చూడండి. వాయిస్ వినిపిస్తుందా అండి? వాయిస్ నో వాయిస్ సార్. 1 second. YouTube, Gemini.
Yes. Yeah, I'm playing here. మళ్ళీ ప్లే చేస్తా. We want to promote our products on YouTube. వీడు ఎలా చూపించాడంటే కేఎఫ్సి వాడు వచ్చేసి నేను ఐ వాంట్ ప్రమోట్ మై యాడ్స్ ఆన్ యూట్యూబ్ అని డబ్బులు ఇచ్చాడు. గూగుల్ మీడియేటర్ గా ఉండి ఆయన 45 రూపీస్ తీసుకొని నాకు 55 రూపీస్ ఇచ్చినట్టు గ్రాఫికల్ గా చూపించు. ఈస్ దిస్ గుడ్ ఆర్ నాట్? వీడియో అది ఎంత టైం పట్టింది? మనకు ఎక్కువ టైం పట్టలేదు, 1-2 minutes లో తీసేసింది అనమాట. ఎవ్రీ వీడియో వీ కెన్ క్రియేట్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, మనకు యాప్స్ అన్ని పెయిడ్ ఉండాలనుకుంటా సార్. ఇవి అంటే ఫ్రీ కూడా చేయొచ్చు, కొంచెం లిమిటేషన్ ఉంటుంది. రోజుకి 2-3 వీడియోల కంటే ఎక్కువ చేయడానికి రాదనమాట. అవును, దట్ ఆల్ ఐ టెల్ యూ. మీరు వచ్చే లోపల నేను చెప్తాను. మీరు పాటలు మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు ఈ సునో యాప్ ఉంది, దీని సునో యాప్ అంటారు అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేసుకోవచ్చు. ఇందులో నేను చేసిన సాంగ్స్ ఇవి, ఇదిగోండి అమ్మ సాంగ్, ఇది సాంగ్, తెలుగు ఏఐ సాంగ్, ఇవన్నీ సాంగ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ ఎట్లుందో ఈ ఛానల్ అట్లా అందరూ ఒక డౌన్ ద లైన్ 5 years లో ప్రతి ఒక్కరు వాడతారు. ప్రస్తుతానికి నాకు 875 వ్యూస్ అండ్ కొన్ని సబ్స్క్రైబర్స్ 10 సబ్స్క్రైబర్స్ 10 ఫాలోవర్స్ ఉన్నారు. 5 songs రిలీజ్ చేసిన అనమాట. మెల్లిమెల్లిగా అది కూడా గ్రో అవుతుంది అనమాట. ఇది మాత్రం ఓన్లీ ఆడియో, బట్ యూట్యూబ్లో విత్ వీడియో సహా మనం అప్లోడ్ చేయబోతున్నాం. ఈ విధంగా దెర్ ఆర్ మెనీ టూల్స్, చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, క్లాడ్ కావచ్చు, పర్ప్లెక్సిటీ, 11 labs. ఇది ఎంత మంచి టూల్ అంటే యూ విల్ బి షాక్డ్. ఇప్పుడు నాకు ఏం గోల్ ఉండే అంటే అన్ని రీజనల్ లాంగ్వేజ్లో నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ప్రొవైడ్ చేద్దాం అనుకున్నా, తమిళ్ నేర్చుకుందాం అనుకున్నా. బట్ అంత ఈజీ కాదండి తమిళ్ నేర్చుకోవడం, మనది కాదు, టైం పెట్టాలి. ఇప్పుడు నేను తమిళ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇది నా వాయిస్ తీసుకొని తమిళ్ మాట్లాడుతుంది. ఇప్పుడు మీ ముందు నేను తమిళ్ మాట్లాడి చూపిస్తాను చూడండి. ఈ తెలుగులో కంటెంట్ ఉంది, ఇది తీసుకెళ్తున్నా. ఇది మనం ఏం చేద్దామంటే ఇక్కడ కన్వర్ట్ చేద్దాం. Where did I copy it here? 11 labs, right? చాట్ జీపీటీకి వెళ్ళి కన్వర్ట్ దిస్ ఇన్ తమిళ్ అని తెలుగు టెక్స్ట్ ఇచ్చేసాను. ఆ తమిళ్లో కన్వర్ట్ చేసేస్తుంది. మనకి ఎందుకు కూడా తెలియదు. ఇది కాపీ. ఇక్కడ ఎవరైనా తమిళ్ వచ్చిన వాళ్ళు ఉన్నారా అండి? ఎనీబడీ ఇస్ దేర్ హూ నోస్ తమిళ్? నో సార్. ఇప్పుడు నేను జనరేట్ స్పీచ్ చేస్తున్నా అండి, నా వాయిస్ తో నేనే మాట్లాడతాను. మళ్ళీ అది కూడా ఇప్పుడు ప్లే అయితే చూడండి. வணக்கம், இப்போது நீங்கள் பார்க்கும் இந்த వినిపిస్తుందా అండి? వినండి. வீடியோ ஏஐ மூலம் உருவாக்கப்பட்டது. இந்த வீடியோவை பார்க்கும் உங்களிடம் ஒரு சிறிய கேள்வி. இன்னும் 1 வருடம் கழித்து உங்கள் வாழ்க்கை எப்படி இருக்க வேண்டும் என்று நீங்கள் விரும்புகிறீர்கள்? நல்ல வேலை வேண்டுமா? நல்ல சம்பளம் வேண்டுமா? அல்லது உங்களுக்காக சொந்தமாக ஏதாவது செய்ய விரும்புகிறீர்களா? ஏனெனில் இன்று உலகம் மிக வேகமாக மாறிக்கொண்டிருக்கிறது. சில வருடங்களுக்கு முன்பு யாரிடமாவது ஒரு డబ్బింగ్ చెప్పొచ్చు కదా సార్ ఇట్లాగా? అంతే కదా. ఇప్పుడు అది పర్ఫెక్ట్ తమిళ్ మాట్లాడుతుంది. ఎనీ లాంగ్వేజ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ వాంట్. డబ్బింగ్ కూడా మనకు పెయిడ్ వర్షన్ అయితేనే వస్తుంది సార్, లేకుంటే రావట్లేదు మన వాయిస్. వస్తుంది, ఫ్రీ వర్షన్ లో కూడా ఉంది. కొన్ని టోకెన్స్ ఉంటాయి, టోకెన్స్ అయిపోతే రాదు. ఇగో ఇప్పుడు మీకు ఉర్దూ, హిందీ కొంచెం అర్థమవుతుంది కాబట్టి ఉర్దూ పెడుతున్నా. ఇప్పుడు సేమ్ థింగ్ ఉర్దూలో మాట్లాడుతా చూడండి. అది ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? వచ్చు సార్. ఇప్పుడు ఇది నువ్వే చెప్పు, ఇక మంచిదో కాదా? अस्सलाम वालेकुम। आप उस वक्त जो वीडियो देख रहे हैं वो एआई की मदद से बनाई गई है। ये वीडियो देखने वाले तमाम लोगों से मेरा एक छोटा सा सवाल है। आज से 1 साल बाद आप अपनी ज़िंदगी को कैसा देखना चाहते हैं? क्या आप एक अच्छी नौकरी चाहते हैं? क्या आप अच्छी तनख्वाह हासिल करना चाहते हैं? या आप अपना कोई कारोबार या काम शुरू करना चाहते हैं? क्योंकि आज की दुनिया बहुत तेज़ी से बदल रही है। चंद साल पहले अगर किसी के पास सिर्फ एक डिग्री होती तो वो काफ़ी समझी जाती थी, लेकिन अब डिग्री से ఎట్లుంది? చాలా చాలా బాగుంది సార్. సూపర్ సార్, సూపర్. 8 నుంచి 1 సంవత్సరం లోపు మనం అంత చేంజెస్ చూస్తాం అని చెప్పేసి దాన్ని ఏ యొక్క ఫ్యూచర్ చెప్పింది సార్. అది
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఐ. సో వీ కెన్ డూ మెనీ థింగ్స్ అండి. అండ్ మీరు ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు మీరు కష్టపడే తత్వం మీరు ఉంటే, ఇఫ్ యూ జాయిన్ ఓడిఎంటి, మా దగ్గర ఉన్న స్కిల్ మొత్తం మేము నేర్పిస్తాం. మేము ఏం దాచుకోం, ఎవ్రీథింగ్ విల్ టీచ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కావాల్సిందంతా మీరు డెడికేటెడ్ గా పని చేయడం అంతే. తప్పకుండా సార్. రైట్. మీరు ఒక క్లాస్ విన్నారు, రేపు ఎల్లుండి కూడా వినండి. విన్న తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇంకేమైనా questions ఉన్నాయా ఎవరికైనా? లేదు సార్, మీ పెర్ఫార్మెన్స్ మొత్తం చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది సార్. ఓకే రవికుమార్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నో సార్. కొంతమంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో జాయిన్ అవుతారు సార్, అవన్నీ ఫుల్ఫిల్ అవుతారని మేము ఆశిస్తున్నాం సార్ మీ ద్వారా. ఇప్పుడు ఒకటి మంగ్లీలాల్ సార్ నన్ను ఎందుకు నమ్మాలంటే ఒకటే మాట చెప్తా. ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరైనా కంటెంట్ మొత్తం ఫ్రీగా పెడతారా చెప్పు? ఎవరు నేను పెట్టినా కదా, నువ్వు అన్నీ అర్థం చేసుకోవాలి. 42 సెషన్స్ పెట్టారు మీరు. ఇంకా చాలా పెడతానండి. ఇంకా ఫ్యూచర్ సెషన్స్ లో మనం చాలా కంటెంట్, ఎందుకంటే అందరికి డబ్బులు ఉండదు. కానీ అట్లాగా సార్, యూట్యూబ్ లో నేర్చుకున్న తర్వాత కానీ రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ రాదు కదా సార్. కోర్స్ నేర్చుకుంటేనే రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ట్రూ. అంటే ఇక్కడ కొందరు ఎట్లుంటారు అంటే, కొందరు స్మార్ట్ ఉంటారు అనమాట, వాళ్ళకి రీసెర్చ్ స్కిల్స్ బాగుంటాయి, అలాంటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. కొందరికి డబ్బులు లేవు, ల్యాప్టాప్ డబ్బులు లేవు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దే లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్. యూజ్ చేసిన యాప్స్ అన్ని కూడా ల్యాప్టాప్ లో యాక్సెస్ అవుతాయి సార్ అవన్నీ? ల్యాప్టాప్ ఉండాలి పక్క. ఓకే. మొబైల్ వర్షన్ అయితే మనకు ఇవి పడతాయి, సబ్స్క్రిప్షన్ పడతాయి అనుకుంటాను. కరెక్ట్. బాలాజీ మా క్వశ్చన్ అడుగుతున్నారు మీరు? సార్ అదే సార్, మీ వీడియోస్ చూసి నేను ఒక యాడ్ రన్ చేశాను సార్ ఒకసారి. సూపర్ రన్ అయింది సార్. అది రియల్ ఎస్టేట్ లో సంబంధించి, ఫ్లాట్లకు సంబంధించి. హ్యాపీ అనిపించిందా? తర్వాత ఇప్పుడు జాయిన్ అయ్యాను సార్ దీంట్లో. గుడ్. ఇట్లా చాలా మంది అండి, చాలా నేర్చుకున్నామని యూట్యూబ్ లో చూసి ట్రై చేశారు, వాళ్ళకి వర్కౌట్ అయ్యింది కూడా. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ కి ఇక్కడ డిఫరెన్స్ ఒకటే అండి, మెంటర్షిప్. ఇప్పుడు డౌట్స్ క్లియర్ అవుతాయి. దీనిలో మీరు ఏబిసిడీలు వస్తాయి మీకు అంతే. మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి మేము మీకు మీ తప్పులు దిద్ది ముందుకు తీసుకెళ్ళడం బాధ్యత. అంతే సార్. ఓకేనా? ఓకే. చలో, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. సార్ మీరు thumbnail కూడా నేను చాట్ జీపీటీలో చేస్తా. ఇట్స్ ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ. ఓకే సార్, మనకి హైదరాబాద్ లో ఆఫీస్ ఉంటుంది సార్ మనకి ఏమన్నా? ఎందుకు నీకు ఆఫీస్? ఎప్పుడైనా వచ్చి కలుద్దామని అంతే. అట్లానా? నార్మల్ ఆఫీస్ ఉంటే మనకు ఒకటి అది వేరే ఉంటది చూడడానికి. అట్లా అనుకోనే మాది మహబూబ్ నగర్, అక్కడ ఆఫీస్ పెట్టినా 20 లక్షలు లాస్ అయినా. నార్మల్ చిన్న ఏమన్నా ఉందా మనకి? అవునవునా? అంటే కలవనీకి అంతే. ఎప్పుడైనా వచ్చినప్పుడు కలవనీకి అంటే మనం అప్పుడప్పుడు గెట్ టుగెదర్ మీటింగ్స్ పెడుతుంటాం అన్నమాట. మీది ఒకసారి యూట్యూబ్ లో చూసాను సార్, మీది ఇన్స్టాలో యూట్యూబ్ లో చూసాను. మీ వీడియోస్ ఫుడ్ ఈ వీడియోస్ పెట్టారు అలా. అవునవును, అప్పుడు గ్యాదర్ అయ్యాం. డోంట్ వరీ. ఏంటంటే ఆఫీస్ ఎందుకు పోతలేనంటే, ఇప్పుడున్న ఏ జమానాలా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోతుంది. మళ్ళీ మనం ఆఫీస్ పెట్టి ఆ డబ్బులు వేస్ట్ చేసిన అవసరం లేదనమాట. నువ్వు ఆఫీస్ పెట్టినామంటే రెగ్యులర్ విజిట్ కావాలి. ఆ టైంలో నేను ఏదో ఒకటి వీడియో చేయగలుగుతా అంతే. నేను ఆఫీసే పెట్టాను, స్టూడెంట్ ఆఫీస్కి రావడం అది మంచిగా ఉండే, బట్ వీ లాస్ట్ అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకెప్పుడు ఆఫీస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ వి డూ. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ నుంచో గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కడప, కర్నూలు, కరీంనగర్, వరంగల్ నుంచి వస్తుంటారు అనమాట. వీళ్ళంతా ఇక్కడ రాలేరు, ఆన్లైన్లోనే సెట్ అవుతున్నాను. సో ఆన్లైన్లోనే కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు ఆఫీస్ పెట్టి క్లాస్ రూమ్ పెట్టిన వాళ్ళ కంటే కూడా మన జాయినింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా బెటర్ సార్, దానికంటే ఇదే బెటర్ సార్. యా ఎప్పుడైనా ప్రాక్టికల్ గా మిమ్మల్ని కలవాలంటే పర్సనల్ గా వచ్చి మీట్ అవుతాం. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సార్, నేను ఒక స్టేజ్కి వచ్చినాక డబ్బులు బాగా వస్తాయి. ఇక్కడ దొరకదు ఏంటంటే సమయం ఉండదు. ఓకే. ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళతో మాట్లాడంటే నేను వారంలో వెయిట్ చేపిస్తాను వాళ్ళకి, ఎందుకంటే టైం లేదు, నాకు టైం లేదు. ఓకే. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం సమయమే అనమాట. సో కలవడానికి చాలా కష్టం అవుతుంది, బట్ గెట్ టుగెదర్ లో మనం డెఫినెట్ గా కలుద్దాం. ఓకే సార్. ఓకే సార్. చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఎల్లుండికి వినండి, తీసుకోండి. గుడ్ నైట్ గైస్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. రైట్.